హలో మ్యామ్, నమస్తే. Namaste, Prashant. Love you, love you. I'm sorry, please forgive me. Thank you, I love you. ఐఎమ్ Uh, సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, లవ్ యూ మ్యామ్. love అండ్ you. ఇక్కడ ఉన్న హర్షిత అండ్ నందు అక్క, మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. Thank you, యా, thank హాయ్. you. సో Yes. ఈ రోజు మ్యామ్, ఈ రోజు మన అందరం కూడా ఇక్కడ మీట్ అవ్వడానికి పర్టికులర్ రీజన్ అంటే ఏంటంటే, ఎస్, మనం చాలా చాలా అద్భుతంగా ఫ్రీ వర్క్ షాప్ ని మనం నిర్వహించుకున్నాము. జూలై 26 and 27 చాలా బ్యూటిఫుల్ గా, అండ్ యూట్యూబ్ లో, జూమ్ లో కొన్ని వేల మందితో చాలా బ్యూటిఫుల్ గా నిర్వహించుకున్నాము. అదే విధంగా మనకు 21 days వర్క్ షాప్ కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ గా ఉన్నాయి. ఆగస్ట్ 4 నుంచి అయితే ఈ యొక్క వర్క్ షాప్ అనేది జరగబోతోంది. సో దీనిలో భాగంగానే ఎస్, పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ తరపు నుంచి కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ ఈ రోజు మిమ్మల్ని అడిగి అవన్నీ మేము మాకు ఎవరైతే టెక్స్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే, మీరు చెప్పాల్సిందే. సో Uh, మేమైతే చాలా బండిల్ ఆఫ్ క్వశ్చన్స్ తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. నేను okay, హర్షిత గాని, నందు అక్క గాని అందరం కూడా. ఎస్, thanks. నేనైతే మనం నందు అక్కతో గాని హర్షితతో గాని స్టార్ట్ చేసేద్దాము. నందు అక్క, మీరు రెడీనా? Yes, thank you, Prashant and Nandini, Harshita, Chandrakala garu, Nandini, Nandu, అందరికి ఎస్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. చెప్పేసేయండి ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నిటికి టక్ 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 మన వాళ్ళు ఏవేం క్వశ్చన్స్ అడిగారు అండ్ మేనిఫెస్టేషన్స్ ఎలా చేసుకోవాలి అన్నిటికీ ఆన్సర్స్ నేను ఇచ్చేస్తాను. యా. మ్యామ్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ మ్యామ్. లవ్ యూ. నాకు ఒక క్వశ్చన్ ఉంది మ్యామ్. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా, మేనిఫెస్టేషన్స్ చేయడం అంటే చాలా ఈజీ, ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్ అని అంటూ ఉంటారు. యా, నిజంగానే అంత యాడ్స్ అన్ని ఈజీ, అవే ఇచ్చాయి సింపుల్ అండ్ కదా. ఫన్నా మ్యామ్? ఎస్, మీ మీ అందరూ తెలుసుకోవాలని ఉందా? ఓకే, అయితే ఒక పని ఎస్ చేయండి. మ్యామ్. మీ అందరూ నా బంగారు తల్లులు, నా టీం మెంబర్స్ ఇక్కడ ఇవాళ కాంతివర్ధిని మిస్ అయింది, బట్ ఎనీవే అందరూ ఒకసారి ఇలా మీ హ్యాండ్స్ రెండు ఇలా చేయండి. ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇటువైపు ఇట్స్ ఫన్. మళ్ళీ ఇంకొకసారి అనండి. ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్. కష్టంగా ఉందా? అంటం కష్టంగా ఉందా? లేదు, అంతే ఈజీ మ్యామ్, ఈజీ ఇట్స్ ఈజీ. అస్సలు లేదు. చాలా ఈజీ. సో అంతే మేనిఫెస్టేషన్స్ మనం చేసుకోవడం కూడా. అది దానికి ఒక ప్రాసెస్ తెలుసుకుంటే అమేజింగ్గా, ఏమంటారంటే ఒక గేమ్ ఆడాలి అంటే రూల్స్ తెలుసుకుంటే ఎంత బాగా గేమ్ ఆడతామో ఆ రూల్స్ తెలుసుకుంటేనే ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్ అంతే. అమేజింగ్. మనకి గేమ్స్ రూల్స్ తెలియకుండా వెళ్ళి గేమ్ ఆడడానికి వెళ్తాము, అది గెలుస్తామా మనం? సో జస్ట్ లైక్ దాట్, అంత ఈజీ ద ప్రాసెస్. మన ఇన్నర్ వరల్డ్ అంత బ్యూటిఫుల్. ఆ ఇన్నర్ వరల్డ్కి కనెక్ట్ అయ్యి దర్ ఇస్ అ ప్రాసెస్. 21 days ఆ ప్రాసెస్ చేస్తే మేనిఫెస్టేషన్స్. మళ్ళీ చెప్పండి ఒకసారి. ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్. ఎక్సలెంట్, బ్యూటిఫుల్. మనం ఇక్కడే కూర్చుంటాం ఈ ఆట ఆడుకుంటూ, బట్ ఏదో క్వశ్చన్ అడిగేసేయండి. మ్యామ్, ఎస్ మ్యామ్. అసలు అంటే చాలా మేము టీం కూడా చాలా క్యూరియస్ గా ఉన్నాం. ఎందుకంటే ప్రతిసారి కూడా క్లాసెస్ చాలా అప్డేట్ గా ఉంటాయి. ఆ ఇన్ఫర్మేషన్ మాకు కూడా తెలియదు అనమాట. సో యా, మరి అదే కొత్త కదా. కొత్తగా ఉంటుంది. యా. అమేజింగ్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్. ఎస్, ఎస్, థ్యాంక్ యూ. లవ్ యూ. ఎస్, క్వశ్చన్ అడగండి. ఏం క్వశ్చన్ అడుగుతారు? ఎస్ మ్యామ్. ఒక క్వశ్చన్ మ్యామ్. ఇన్నర్ చైల్డ్ అని మీరు క్లాస్ లో, అంటే మనకు అసలు మెయిన్ అది ఇన్నర్ చైల్డే కదా. అసలు ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి? దానికి యూనివర్స్ కనెక్ట్ చేస్తే మనకి మేనిఫెస్టేషన్స్ ఎలా జరుగుతాయి, ఓకే, ఓకే. ఎలా జరుగుతాయా అనేది నా క్వశ్చన్ మ్యామ్. ఎలా జరుగుతాయా? జరుగుతాయా అనేది ఇప్పుడే కదా చెప్పాను. ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్ అని. ఎస్, నేను దానికి నీకు సింపుల్గా కొంచెం ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఆన్సర్ చేసేస్తాను. యూనివర్స్ అంటే ఏంటి అసలు? యూనివర్స్ అంటేనే ఫ్రీ క్లాసెస్లో చెప్పాను పిల్లలు, మీరు అది ఒకసారి వినండి. బట్ ఎనీవే నేను మళ్ళీ చెప్తాను. వీఆర్ ఆల్ దట్ క్వాంటమ్ ఫీల్డ్లో జీరోస్ అండ్ వన్స్. జీరో నాన్ వైబ్రెంట్ ఫామ్, దట్ ఈస్ ద ఫుల్ లైట్, అవేకెండ్, ఫుల్ అవేకెండ్ ద లైట్. మనం అక్కడి నుంచి వైబ్రేషన్ మొదలు పెట్టగానే దట్ ఈస్ ద యూనివర్స్. గిటార్, అసలు కదలని గిటార్ వైబ్రేషన్ మొదలుపెట్టింది. వైబ్రేషన్ మొదలుపెట్టినది ద ఫెమినైన్ శక్తిగా, అంటే శక్తి 0 1 అయింది. 0.0001 దగ్గర నుంచి ఇన్ఫినిట్ ఫామ్స్కి వెళ్ళింది, డిజైర్డ్ ఫామ్. ఈ యూనివర్స్ ఎప్పుడైతే ఇన్నర్ చైల్డ్ అంటే ఏంటి? ద ఫెమినైన్, ద డిజైర్డ్ ఫోర్స్. ఏదైతే ఇప్పుడు మనకి డిజైర్స్ మేనిఫెస్టేషన్స్ జరగట్లేదు అంటే మన చైల్డ్ ఎక్వైర్డ్, మన యాన్సిస్టర్స్ నుంచి తెచ్చిన ఎనర్జీని, అలాగే పాస్ట్ లైఫ్లో మనం చేసిన సోల్ కాంట్రాక్ట్స్ని, అండ్ ప్రజెంట్ లైఫ్లో ఇది ఈ నారో లైఫ్ని చూస్తూ ఎమోషనల్ బ్యాగేజ్ని వేసుకొని కంప్లీట్గా అది ఎవరో మర్చిపోయింది.
ది ఇన్నర్ చైల్డ్ ఇస్ నథింగ్ బట్ యూనివర్స్, వైబ్రేషన్ లెస్ యూనివర్స్, అంటే జీరో ఫామ్లో ఉన్న యూనివర్స్, ద ప్యూర్ కాన్షియస్నెస్. ఇట్స్ అ లైట్ ఫామ్. దెర్ ఇస్ నో ద వైబ్రేషన్ లెస్ కాన్షియస్నెస్ వైబ్రేట్ అవుతూ ఎందుకు వచ్చింది? అసలు రావడానికి రీజన్ ఏంటి? ఫన్ టు క్రియేట్. ఎస్పెషల్లీ భూమి. ఎందుకు నేను భూమి అంటున్నానంటే 3 realms ఉంటాయి. ద astral realm, causal realm, astral realm అండ్ ఫిజికల్ realm గా వైబ్రేట్ అవడం మొదలుపెట్టింది. 3 realms గా. ముందు అది అర్థం చేసుకోవాలి. దాంట్లో ఇన్నర్ చైల్డ్ ఏంటి? అసలు ఇన్నర్ చైల్డ్ ఏంటి? ద చైల్డ్, ద డిజైర్డ్ ఫామ్ ఏదైతే క్యాజల్ లో ఫస్ట్ కోరుకుందే, ద చైల్డ్ ఆఫ్ ద యూనివర్స్, ద కోరిక ఇస్ ద డిజైర్ ఇస్ ద చైల్డ్. ఆ చైల్డ్ హ్యాపీ ఫన్ తోటి ఇక్కడికి వచ్చి క్రియేట్ చేయడానికి. ఎస్పెషల్లీ ఏది క్రియేట్ చేయాలన్నా భూమి మీద 5 ఎలిమెంట్స్తో మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒకవేళ యూనివర్స్ ఇలా తీసుకున్నాం అనుకో, ఒక స్పేస్ తిరుగుతూ ఉంటుంది భూమి, ఖాళీ ప్లేస్లో భూమి తిరుగుతూ ఉంటుంది కదా, ఇలాగా హ్యాంగ్ అయ్యి. విజువలైజ్ చేసుకోండి మీరే, నలుగురు పిల్లలు. ఈ విజువలైజ్ చేసుకుంటే ఆ భూమి మీదకి వచ్చాం, మన యూనివర్స్ అక్కడికి వచ్చింది. అది దట్ ఈస్ ద స్పిరిచువల్ బీయింగ్స్. మనందరం హ్యూమన్ బీయింగ్స్ ఫిజికల్ ఫామ్ కోసం వచ్చాం, హ్యూమన్ లైఫ్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ రోజు మనకు మేనిఫెస్టేషన్స్ జరగట్లేదు. ఏది అంటే ది ఇన్నర్ చైల్డ్, ద రికార్డర్ ఏదైతే బ్రెయిన్లో, నేను ఆల్రెడీ చెప్పాను, మన బ్రెయిన్ అధిపతి, ద కంట్రోలర్, దట్ ఏమంటారు, రెగ్యులేట్ చేసేది. నువ్వు ఎక్కడ వైబ్రేట్ అయ్యావో చెప్పాను కదా, జీరో యూనివర్స్ వైబ్రేట్కి అయ్యి ఎక్కడెక్కడ వైబ్రేట్ అయింది, ఫ్రీక్వెన్సీ ఎక్కడ నాకు లేదు 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 అని వైబ్రేట్ అయిందా, సౌండ్ హ్యాపీలో వైబ్రేట్ అయిందా. సో అది మనం ఇన్నర్ చైల్డ్ ఎన్ని రోజుల నుంచి. ఈరోజు మనకు ఆ, నాకు ఏం జరగట్లేదు అని అనుకుంటే, నీ చైల్డ్, ద రికార్డర్, ద సైకీ, సబ్ కాన్షియస్ మైండ్ ఏదైనా అనుకోండి, ద రికార్డర్ ఆఫ్ ఎవ్రీ 5 ఎలిమెంట్స్లో మనం 5 సెన్సెస్తో మనం ఏం చూసినా, ఏం మాట్లాడినా, ఏది విన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ గెట్టింగ్ రికార్డెడ్. మొత్తం అది రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డ్స్ ఆర్ ఇన్ ద బ్రెయిన్ కంటే కూడా ఫాషియా అని ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ ఎనీవే, నువ్వు అడిగిన క్వశ్చన్కి తల్లి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఆ ఇన్నర్ చైల్డ్కి ఈ మొత్తం బ్యాగేజ్ వేసుకొని ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, చిన్న చైల్డ్ ఏదైతే డిజైర్డ్గా ఏని క్రియేట్ చేయాలని వచ్చిన ఫెమినైన్ శక్తి, చిన్నది, బుజ్జిది, బాలా త్రిపుర సుందరి ఇన్ వేదిక పురాణాస్లో మనం తెలుసుకుంటే, ఆ చిన్న చైల్డ్, దట్ ఫెమినైన్ ఫామ్, యాన్సిస్టర్ల ఎనర్జీస్, యాన్సిస్టర్ల బ్లడ్ స్ట్రీమ్లోంచి ఏం తెచ్చుకున్నాము, అలాగే పాస్ట్ లైఫ్లోంచి సోల్ కాంట్రాక్ట్స్ ఏం తెచ్చుకున్నామో, పాస్ట్ లైఫ్ అండ్ సోల్ కాంట్రాక్ట్స్ ఎవరైతే వచ్చారో అవన్నీ ఉంటాయి. అలాగే ప్రజెంట్ లైఫ్లో చేస్తున్న ఎమోషనల్ కర్మ ఏమేం క్యారీ చేసామో మొత్తాన్ని అది క్యారీ చేస్తే అది నేనే అనే ఒక బిలీఫ్ సిస్టమ్ని ఏర్పరచుకుంది. అందుకని ఈరోజు మనకి రావట్లేదు. ఆ చైల్డ్కే దానికి మనం చెప్పి ఇది నీది కాదు, తీసేయని నేర్పించవచ్చు. నువ్వెవరో ముందు నువ్వు తెలుసుకుంటే, యు ఆర్ ద కాన్షియస్నెస్. మన బాధ్యత అది. ఆ చైల్డ్ ఇస్ ద ప్రోగ్రామర్. ఆ ప్రోగ్రామ్ని మనం తీసేసి, నువ్వెవరో నీ ముందు మీకు తెలిస్తే ద ఎమోషన్ తోటి దానికి టీచ్ చేసి ఇది నేనే అని చెప్పగానే బూమ్, మిరకల్స్. ఎంత ఈజీ! ఈజీ, ఇట్స్ ఫన్, రియల్లీ ఇట్స్ సింపుల్. మనం అనుకుంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని కనుక ఫాలో అయితే బ్యూటిఫుల్గా మేనిఫెస్టేషన్స్ చేయొచ్చు. ఓకే. అండ్ ఈ మేనిఫెస్టేషన్స్లో ఈసారి ఎలా చేస్తామంటే మీరే అడగండి ఎలా చేయాలో. నేను మళ్ళీ అన్నిటికీ ఆన్సర్స్ నేనే చెప్పేస్తే ఎలాగా. ఓకే. నందు, హ్యాపీనా? ఎస్ మ్యామ్. ఎస్, ఎస్ మ్యామ్. ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ. అండ్ సో నాకు ఆన్సర్ వచ్చింది. సింపుల్, ఇట్స్ ఫన్నే కదా, అవునా కాదా? యా. ఎస్ ఎస్ మ్యామ్, డెఫినెట్ గా ఇట్స్ ఈజీ, సింపుల్ అండ్ ఫన్. చాలా మందికి అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ నిజంగా అసలు ఈజీ, సింపుల్ అండ్ ఫన్. నేను ఇక్కడ ఉన్నాను కదా, మొన్న వర్షం పడుతుంటే సన్, నేను నిన్ను చూడాలి, నేను ఉన్న రోజులు నువ్వే నాకు కావాలి అంటే రోజు ఎండే వస్తుంది మ్యామ్. Look at that. నిజంగా చాలా సింపుల్ మ్యామ్ అది. Very simple. You are right. You are right. We can command everything and anything. Yes, హర్షిత నువ్వు చెప్తాడు.
నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, మనీ క్లాస్ ఫైర్ చదవగానే మ్యాజిక్ గెట్ ఎరేజర్ అనేది చాలా కొత్తగా అనిపించింది మ్యామ్ నాకు. అది అది చదవగానే చిన్నప్పుడు పెన్ ఎరేజర్ అని, వైట్నర్ అని అది గుర్తొచ్చింది అనమాట మాకు, రాసింది తుడిపేసేలాగా. సో మరి ఈ మేనిఫెస్టేషన్ అనే గేమ్ లో ఈ మ్యాజిక్ గెట్ ఎరేజర్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది, ఓకే, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా వెరీ మ్యామ్? గుడ్, బ్యూటిఫుల్ క్వశ్చన్. ఇప్పుడు మా హర్షిత క్వశ్చన్ ఎందుకు అడిగిందంటే, మా అప్కమింగ్ మనీ క్లాసెస్ కి షీ ఈస్ ద ఓనర్ ఆఫ్ దాట్ క్లాస్. అంటే మీ అందరి క్వశ్చన్స్ కి ప్రతిరోజు డైరెక్ట్ గా కనెక్ట్ అయ్యి మీకు ఆన్సర్స్ ఇచ్చే పాప. ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. ఎస్, మ్యాజిక్ డెట్ ఎరేజర్. ఇక్కడ మనం మేనిఫెస్టేషన్స్ యూనివర్స్ నుంచి ఎరేజర్ కి పడిపోకూడదు. యూనివర్స్ నుంచి మన యూనివర్స్ ఇన్నర్ చైల్డ్, ఇందాక చెప్పిన క్వశ్చన్ యూనివర్స్, ఇప్పుడు డెత్ ఎరేజర్. ఎస్, వెరీ గుడ్. మేనిఫెస్టేషన్స్కి కాబట్టి ఇప్పుడు మీకు ఇక్కడ త్రీ రల్స్ మీద మనం చెప్తున్నాం. ఈ త్రీ రల్మ్స్లో మేనిఫెస్టేషన్స్ మనం యాస్ట్రల్ రల్మ్లోంచి చేస్తాం. ముందు మన లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న సింపుల్ ఒక స్టోరీ చెప్తాను. ఒక అతను ఉంటాడు. అతను వస్తూ ఒక ఎడారి లాంటి ప్లేస్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే, "అబ్బా, నాకు ఇక్కడ ఒక చెట్టు నీడ ఉంటే బాగుండు" అనుకుంటాడు. అనుకోగానే మనసులోనే హీ వాజ్ ఆల్ అలోన్. మనసులో అనుకోగానే ఒక చెట్టు వచ్చేస్తుంది. చెట్టు రాగానే, అరే, ఎంత బాగా చెట్టు ఎలా వచ్చింది అనుకుంటాడు. అబ్బా, ఈ చెట్టు ఇక్కడ ఇసుకుంది, కొంచెం గడ్డి గడ్డి అంతా కొంచెం గ్రాస్ ఉండి చల్లగా ఉంటే నేను పడుకుంటే బాగుండు అనుకుంటాడు. ఇమీడియట్గా అనుకుంటాడు, జస్ట్ హీ థింక్స్ ఇన్ హిస్ మైండ్. ఇమీడియట్గా గ్రాస్ వస్తుంది. వావ్ అని అక్కడ పడుకొని, నేను ఇంత అలసిపోయినా, నాకు ఒక ఫ్రూట్ ఏదో తింటానుకుంటే బాగుండు అని, కానీ చెట్టు మీద నుంచి పటక్ మన ఫ్రూట్ పడుతుంది. తినేస్తాడు. తినగానే, వావ్, అసలు ఏంటి నేను మనసులో అనుకున్నవన్నీ ఇలా జరిగిపోతున్నాయి, ఎవరు వింటున్నారు, ఎవరు ఇవన్నీ చేసుకొస్తున్నారు అని అనుకుని, అమ్మో, ఇప్పుడు ఇలా మనసులో కనుక నేను ఒక రెండు డెమోన్స్ ఉన్నాయి అనుకుంటే, ఏదన్నా దయ్య భూతాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటే అవి కూడా వచ్చేస్తాయా అనుకోగానే, రెండు భూతాలు వచ్చి నుంచి ఉంటాయి. అమ్మో, ఇవి నన్ను ఏం చేస్తాయో మనసులో అనుకోండి, వచ్చేస్తాయి. ఇవి ఏమైనా చేస్తే నేను చచ్చిపోతానేమో, డుమ్ చనిపోయాడు. సో మనకి అంత అద్భుతమైన పవర్స్ ఉన్నాయి యాస్ట్రల్ రంలో. అంటే ద థాట్ పడగానే మన ఇన్నర్ చైల్డ్ ఒక పిక్చర్ రూపంలో ఊహించుకొని హత్యేస్తుంది. ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్, డెత్ ఎరైజర్ అంటే ఏంటి? డెత్స్ రావడానికి ఎన్ని థాట్స్ క్రియేట్ చేస్తే డెత్స్ వస్తాయి? ఈ విధంగా జస్ట్ చెప్పండి నాకు. ఇప్పుడు ఈ కథ తీసుకొని మనం ఒక థాట్ క్రియేట్ చేయగానే యూనివర్స్ దాన్ని మెటీరియలైజ్ చేస్తుంది. నీ థాట్స్ని ఎలా ఎరేజ్ చెయ్యాలి అనేది ఒక ప్రాసెస్. అన్నీ యూట్యూబ్లో ఇప్పుడే చెప్పేస్తే, అమ్మా, ఇవన్నీ సీక్రెట్స్. దాంతో అంత సింపుల్గా మన థాట్ని ఎలాగ ఎరేజ్ చేయాలి అనే డిఫరెంట్ టెక్నిక్స్ తోటి మనం చెప్తాం. మనం ఎరేజ్ చేసుకోవాలి. అవన్నీ మనకు తెలియక, క్రియేషన్ అనేది కాన్షియస్ క్రియేషన్ ఉండాలి. మన తాత ముత్తాతలు అంటే యాన్సిస్టర్స్ నుంచి తెచ్చిన ఎనర్జీ, మన పాత లైఫ్లో తెచ్చుకున్న కర్మ కాంట్రాక్ట్స్, సోల్ కాంట్రాక్ట్స్ ఇన్ ద కేస్ ఆఫ్ కర్మ, అండ్ మనీ బ్లాక్స్, మన ప్రజెంట్ లైఫ్లో మనకున్న బిలీఫ్ సిస్టమ్ తోటి, నాకు రాదు, అన్వర్దినెస్, మన ఆర్కిటైప్స్ అంటారు. ఆ ఆర్కిటైప్స్ తోటి మనం వేసుకుంటాం. మన ఇన్నర్ చైల్డ్ ఒక అవతారం వేసుకుంటుంది. ఆ అవతారాన్ని అన్నిటినీ మనం ఇరేజ్ చేస్తున్నాం, రిమూవ్ చేసి. ఇప్పుడు ఇరేజ్ అంటే ఏంటి? పెన్సిల్తో రాసి చెరుపుతాం, తప్పొచ్చింది. సో క్రియేషన్లో ఏమొచ్చింది? తప్పొచ్చింది. క్రియేషన్, మనం వీఆర్ ఆల్ క్రియేటివ్ బీయింగ్స్. భూమి మీదకి వచ్చిందే మనం క్రియేట్ చేయడానికి వచ్చాం. ఇంకే ప్లేస్లో క్రియేట్ చేయలేం. యూ కెనాట్ ఆస్ట్రల్ realmలో పట్టుకోలేము. 5 సెన్సెస్తో నువ్వు పట్టుకొని, మనీని ఎక్స్పీరియన్స్ చేసి, మనీతోటి చక్కగా దానితోటి ఛానలైజ్ చేసి, దాన్ని ఫ్లో చేసి, అందరికీ ఉపయోగపడేటట్టుగా మన ఫ్యామిలీకి, మన అందరికీ చేసుకునే మనీని మనం, మనీ లేదు, నాకు రాదు అనే మైండ్ సెట్ తోటి మనం, మైండ్ అంటే అది, దట్ ఈస్ ఆల్సో ద లెఫ్ట్ బ్రెయిన్, ఇన్నర్ చైల్డ్. మన యాన్సిస్టర్స్, మన అమ్మ నాన్న ఏ అవతార్ ఇచ్చారో ఆ అవతార్ని ఎరేజ్ చేస్తాం. దట్ ఈస్ ద డెత్ ఎరేజర్. చాలా బాగుంటుంది, కథలాగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్ లాగా నేర్చుకుంటారు. బట్ మనం అసలు ఇక్కడికి వచ్చిందే నేర్చుకోవడానికి. అమ్మ, ఇంత ఇంత అప్పుల్ని ఎలాగా తీసేయాలి అంటే, అంత సింపుల్గా నేర్చుకుంటూ, అంత నవ్వుకుంటూ నేర్చుకుంటూ, అంత హ్యాపీగా నేర్చుకుంటూ, మన లోపల ఉన్న ఎనర్జీస్ ఏవైతే డిఫెన్సివ్ ఎనర్జీస్, ఏవైతే పనికిరాని ఎనర్జీస్ని మనం
తొలగిస్తూ ఎరేజ్ చేస్తాం. దట్ ఈస్ ద బ్యూటిఫుల్ డెట్ ఎనర్జీ. కథ బాగుందా? కథ బాగుంటాయి. ఆ కథ ఏమేమి థాట్స్ ఉన్నాయో, ఏం చెయ్యాలో, ఎలా విజువలైజ్ చేసుకోవాలో, ఎలాగా బ్యూటిఫుల్గా ఆస్ట్రల్ రెల్మ్లో ఒక స్క్రీన్ ఆఫ్ ద మైండ్ మీద ఏ మనం డెలిబరేట్గా ఎలా వేసుకోవాలో అమేజింగ్గా ఉండబోతుంది ఈసారి మనీ క్లాస్ అండ్ ద కెరియర్. డెఫినెట్గా ఎప్పుడు చూడనని తెలియనని అంత ఈజీగా నేర్చుకుంటారు. యా, ఇస్ ఇట్ ఓకే? క్వశ్చన్ యా ఆన్సర్ ఓకేనా? సో ఎస్ మ్యామ్. ఇంకొకటి, కెరీర్ డెవలప్మెంట్ కి ఇంకా కొత్తగా ఎలా ఉండబోతుంది మరి? ఇప్పుడు డెట్ గురించి చెప్పారు, మనీ కోసం, ఇప్పుడు కెరీర్ గురించి కూడా చెప్పండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నీకు ఒక సీడ్ ఉంది అమ్మాయిలు, ఒక విత్తనం తీసుకో. మీకు ఒక మొక్క రావాలి. సో ఎనీ మొక్క విత్తనాలు, నీకు తెలిసిన విత్తనాల పేరు చెప్పు ఒకటి, ఏదైనా ఏదో ఒకటి, జస్ట్ సింపుల్గా. ప్రజెంట్ మైండ్ లోకి అయితే ఆవాల గింజ వచ్చింది. ఆవా గింజ, ఓకే, గింజ వచ్చింది. సో ఆ ఆవ గింజను తీసుకెళ్ళి నువ్వు ఒక కొండ మీద, ఒక రాయి మీద పెట్టు. ఆవ గింజను తీసుకెళ్ళి ఒక రాయి మీద పెట్టు. ఆవ గింజ మొక్క అవుతుందా? ఆవ గింజ మొక్క అవుతుందా? అవదు కదా. రాయి మీద పెడితే కాదు. రాదు. అది తీసుకెళ్ళి చక్కటి ఒక మట్టిలో పెడితే, వాటర్ పోస్తే బ్యూటిఫుల్గా వస్తుంది కదా. సో వస్తుంది. అలాగే కెరియర్ నాకు ఎందుకు రావట్లేదు అంటే, యు ఆర్ ద యూనివర్స్. నువ్వు అసలు ఇక్కడికి వచ్చింది నువ్వే. యు ఆర్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్. నీ ఫోర్స్, నీ కెరియర్లో నువ్వు ఈ యూనివర్స్కి నీ ద్వారా ఏం సర్వీస్ అందించబోతున్నావు, బిజినెస్ కానీ, నీ డబ్బులు కానీ, ఏదైనా కానీ యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది. నీ కోరిక ఏంటి, నీ డిజైర్ ఏంటి? టు సర్వ్ అదర్స్. సోల్ పర్పస్ ఏంటి? విఆర్ ఆల్ సోల్స్. సోల్ పర్పస్ ఏంటి? కనెక్టింగ్ విత్ లవ్. లవ్ తోటి నా డిజైర్ని నేను చక్కగా నేను సర్వీస్ ఇవ్వబోతున్నాను అని చెప్పినప్పుడు దాన్ని క్రియేటివ్ మైండ్ అంటారు. అదే, అమ్మో నాకు ఎంత కాంపిటీషన్ ఉంది, బయటంతా అసలు ఎంతమంది ఉన్నారో, నా ఏజ్ ఇది, నాకు రాదేమో, ఇప్పుడు యూఎస్కి వెళ్ళడం కష్టమేమో, లేకపోతే నాకు మార్కులు రావేమో, నేను చదవలేనేమో, నాకు ఈ గవర్నమెంట్ జాబ్ రాదేమో, వాట్ ఎవర్ దట్ మీ డిజైర్ ఏది ఉన్నా కానీ, వన్ యు ఆర్ కాంపిటేటివ్ మైండ్లో ఉంటే గనక, అంటే కంపారిజన్, అమ్మో వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, కాంపిటీషన్, ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు, నేనేం చేస్తున్నాను అని ఆలోచిస్తే, నీ సీడ్ని తీసుకెళ్ళి, నీ డిజైర్ని, డిజైర్ ఇస్ ద సీడ్ కదా. డిజైర్ ఏంటి? సీడ్లో ఏముంది? ఆవ మొక్క కావాలనుకుంటున్నావు నువ్వు. ఆ డిజైర్ని క్రియేటివ్గా నువ్వు ఏం చేయాలి, నువ్వేం ఫోకస్ చేయాలి, ఫోకస్ నీ ఎనర్జీతో ఫోకస్ చేసి నీకేం కావాలో దాని మీద పెడితే చక్కగా మొక్క అవుతుంది. అదే ఒక రాక్ మీద కనుక నీ ఆవగింజలు వేస్తే, అంటే నీ కాంపిటీషన్, వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, వాళ్ళున్నారు అనే బిలీఫ్ సిస్టమ్ ఈజ్ ఎ సాలిడ్ రాక్. సాలిడ్ రాక్. నీకున్న బిలీఫ్స్ తోటి అక్కడ వేస్తే ఏమవుతుంది? ఏమవుతుంది. సో మనం ఒక స్టిక్, నువ్వు ఒక స్టిక్ తీసుకోలాగా తీసుకొని, ఒక ఎండ్ మన క్రియేటివ్, ఒక ఎండ్ మట్టి ఉంది, ఒక ఎండ్ రాయి ఉంది, ఎక్కడ పెడతావు నీ డిజైర్స్ అనే విధంగా నేర్చుకుంటాం మనం. ఎనర్జీ వర్క్. నీది మ్యూట్ అయ్యో హర్షిత, ఐ కాంట్ హియర్ యూ. అమేజింగ్గా, అదే అమేజింగ్, మట్టిలో పెడతామని చెప్పాను. యా, అమేజింగ్గా రిజల్ట్స్ వస్తాయి. ఓకే, అర్థమైందా? ఆర్ యూ హ్యాపీ? అండ్ థ్యాంక్ యూ సో ఈ మచ్. 2 సెషన్స్ ఎస్, డబుల్ హ్యాపీ. మనీ అండ్ ఇంకా మనీని ఎలా సంపాదిస్తాం అనేది తర్వాత మళ్ళీ అడుగుదు, కానీ ఇంకా వీళ్ళందరూ కూడా అడగని. ఓకే, ఎస్, అమేజింగ్, అమేజింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతారు? అడిగేసేయండి అమ్మాయి. ఎస్, చంద్రకళ గారు అడ్వాన్స్ ఊంబ్ అడ్వాన్స్ ఊంబ్ కోర్స్ అని పెట్టాం మనం. అడ్వాన్స్ ఊంబ్ లో ఓన్లీ మహిళలు మాత్రమే రావాలా, ఎవరైనా రావచ్చా? పురుషులు వస్తే వాళ్ళు ఎలా క్లీన్ చేసుకుంటారు? అంటే వాళ్ళకి ఆ ఆర్గాన్ అనేది ఉండదు కదా, ఆ ఊంబ్ అనే ఆర్గాన్. మరి వాళ్ళకి ఈ కోర్సు అవసరమా? ఎస్, ఎక్సలెంట్, బ్యూటిఫుల్, అమేజింగ్. నేను ఇది పిన్ పాయింట్ చేసుకొని మరీ చెప్తాను. అసలు ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్, ఎస్పెషల్లీ ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అమ్మాయిలు. అందరికీ ఎమోషన్స్ ఉన్నాయా? అందరికీ టెన్షన్స్ ఉన్నాయా? అందరికీ డిఫెన్స్ మెకానిజం ఉందా? అందరికీ ఏం కోరికలు నెరవేరట్లేదా? దానికి ఉపయోగపడుతుంది. అండ్ ముఖ్యంగా ఈ క్లాసు పిల్లలకి సంబంధించింది కూడా అద్భుతంగా. వాళ్ళకి అంటే మన నెక్స్ట్ జనరేషన్, ఇప్పుడు మనం ఏ బ్లడ్ స్ట్రీమ్ తెచ్చుకుంటామో నా ద్వారా నేను నెక్స్ట్ జనరేషన్స్కి ఇస్తున్నాను. సో అందుకని వాళ్ళకు కూడా అవే ఉన్నాయి కదా. ఇప్పుడు ఐమ్ జస్ట్, నేనేం పని చేయట్లే, నేనేం క్లీన్ చేయట్లే నా బాడీని. ద చైల్డ్ ఇస్ క్యారింగ్ మై ఓన్ డేటా. క్రియేటివ్ ఎనర్జీ
ఇప్పుడే నేను హర్షితకి చెప్పాను, క్రియేషన్ డిఫెన్స్ మెకానిజం అంటే ఏంటంటే డిఫెన్స్. మనం వేరే వాళ్ళకి భయపడుతూ, వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలనుకోవడం, వేరే వాళ్ళ గురించి బాధపడడం, అయ్యో ఇది జరగట్లేదు, నా పిల్లలకి జరగట్లేదు, నా హస్బెండ్కి జరగట్లేదు, నాకు వ్యాపారం ముందుకెళ్ళట్లేదు, లేకపోతే ఆ, నా కెరియర్ డెవలప్ అవ్వట్లేదు, నాకు ఒంట్లో బాగాలేదు. అసలు ఎలాంటి డిఫెన్స్ మెకానిజంలో ఉన్నా మీరు అంటే భయపడుతున్నా, వరి అవుతున్నా, కలెక్టివ్ ఎమోషన్స్, అబ్బాయిలకి అమ్మాయిలకి, మీరు అడిగారు చూడు ఇది అమ్మాయిలకేనా, ఈసారి ఊంబ్ అనేది 3 ఊమ్స్ అంటే 3 realms మీద, ఫిజికల్ realmలో ఊంబ్, యాస్ట్రల్ realmలో ఊంబ్, క్యాజల్ realmలో ఊంబ్. ఊంబ్ ఈజ్ నథింగ్ బట్ క్రియేటివ్ ప్లేస్. మన ఊంబ్ ఏంటి? క్రియేషన్ ఆఫ్ ద ఫిజికల్ బాడీ. పిల్లల్ని పుట్టిస్తాం కదా, ఆ ప్లేస్లోంచి ఫెమినైన్ ఎనర్జీకి ఉంటుంది ఆ శక్తి, అండ్ మాస్కులైన్ సోర్స్ కావాలి ఇద్దరు కలిపి. అలాంటిది ప్రతిది ఏది తయారు చేయాలన్నా భూమి మీద పై 2 realms అంటే ఆస్ట్రల్ realm, క్యాజల్ realm, ఊమ్స్ అంటే ఆ క్రియేటివ్ ఎనర్జీస్ని తీసుకోవాలి. కానీ మనం లాస్ట్ లైఫ్ నుంచి అంటే నేను ఇప్పుడు మళ్ళీ చెప్పినట్టుగా యాన్సిస్టర్స్ బ్లడ్ స్ట్రీమ్లో వాళ్ళు తీసుకున్న ఎనర్జీస్, అలాగే ఈ పాస్ట్ లైఫ్లో మన 5 సోల్ కాంట్రాక్ట్స్ ఉంటాయి తెలుసా చంద్రకళ గారు. ఛాలెంజింగ్ రిలేషన్షిప్స్. ఇప్పుడు నా పిల్లలను చూడొచ్చు, లేకపోతే అత్తగారిని చూసుకోవచ్చు, లేకపోతే కలీగ్స్ని చూసుకోవచ్చు, ఫ్రెండ్స్లో చూసుకోవచ్చు. ఎవరైతే నీకు ఛాలెంజ్ ఇస్తున్నారో, ఇంక్లూడింగ్ ఛాలెంజింగ్ అబౌట్ ద మనీ. ఇట్స్ నాట్ జస్ట్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ఊంబ్ ఏంటి, మనం ఓన్లీ ఫిజికల్ ఊంబ్లో ఆ క్రియేటివ్ ప్లేస్లో ఊంబ్ అంటే దట్ ఈస్ ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏం చెప్పాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్, నేను ఓవర్వెల్మ్ అవుతున్నాను విత్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తొందరగా షార్ట్ వేలో ఇవ్వడానికి. మొత్తం మన జా దగ్గర నుంచి, ఇక్కడి నుంచి ఫేస్ ఏరియా దగ్గర నుంచి, మన హిప్ బ్యాక్ బోన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, హిప్ నుంచి జా జా వరకు మనం 12 నాట్స్ వేసుకొని ఉంటుంది ఫాషియా. ఫాషియా అంటే ఏంటో కూడా చెప్పాను ఫ్రీ క్లాసెస్లో. దట్ ఈస్ ద సోల్ టిష్యూ. సోల్ ఎలా ఎంటర్ అవుతుందో, ఎందుకు నాట్ వేసుకుంది, ఎక్కడైతే ఎమోషన్ ఉందో, నాన్ ఫిజికల్ అంటే మనకు అనవసరం అది డిస్ట్రక్టివ్ ఎమోషన్. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను, మనం ఎమోషన్స్ మీద వర్క్ చేసాం. ఏ ఎమోషన్ ఏదైతే క్రియేటివ్కి పనికిరాదు, బాధ, భయం, కోపం, లెట్ గో చేయని ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటాయి, మన బ్యాక్ బోన్ దగ్గర నుంచి, అంటే మన లోవర్ బెల్లీ దగ్గర నుంచి, లోవర్ బెల్లీ కంటే కూడా కిందది. ఇప్పుడు రూట్, ఫ్రోజన్ రూట్ అనమాట. అక్కడ దాన్ని ఏమంటారంటే కాక్సిక్స్ చక్రం అంటారు. మనకి సైన్స్ ఏం చెప్పుకోకర్లేదు, బట్ నేను నాకు పేరు తెలుసు కాబట్టి చెప్పు. అక్కడ ఫ్రోజన్ నాట్ వేస్తుంటుంది. ఫస్ట్ నాట్ అక్కడ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి మనకు 12 నాట్స్ ఉంటాయి. దేంతోటి నాట్ చేస్తున్నాం? లవ్ అండ్ కనెక్షన్. అసలు వచ్చిన పర్పసే మనం సోల్ ఇక్కడికి లవ్తో కనెక్ట్ అవ్వడానికి, అందరినీ లవ్తోనే కనెక్ట్ అవ్వాలి. అలా కాకుండా భయం వచ్చినా, కోపం వచ్చినా మనకే కాదు, మన యాన్సిస్టర్స్ బ్లడ్ స్ట్రీమ్ నుంచి వస్తున్నాయి. అవన్నీ ఫాషియాలో ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి. ఈసారి మనం చెప్పాను కదా, ఇక్కడి నుంచి బ్యాక్ బోన్ నుంచి, ఇట్స్ నాట్ ఓన్లీ ద వూంబ్ ఆఫ్ ద ఫెమినైన్ ఎనర్జీ. అందరూ మన వూంబ్ ఆఫ్ ఫిజికాలిటీలో, నువ్వు ఫిజికల్ బాడీలోకి రావాలి అంటే నీకు నీకు ఊంబ్ ఆఫ్ మదర్ ఎర్త్ మీదకి వచ్చావు అనమాట నువ్వు. అక్కడి నుంచి ఆస్ట్రల్ రాల్మ్, ఆ ఊంబ్లో క్యాజల్ రాల్మ్లో ఏమేమి మనం ఎనర్జీస్ వేసుకున్నాం, ఎక్కడెక్కడ స్టోర్ అయినాయి, మొత్తం స్టోర్ అయ్యేదే ఆస్ట్రల్ రాల్మ్లో. దట్ ఈస్ ద సబ్ కాన్షియస్ మైండ్ ఆర్ ఇన్నర్ చైల్డ్. ద రూమ్లో మొత్తం మన డేటా అంతా ఉంటుంది. అలాగే ఇప్పుడు మనం పంచకోశాస్ చెప్తాం. ఆ పంచకోశాస్లో ఉన్న యాన్సిస్టర్స్ నుంచి తెచ్చుకున్న విజ్ఞానం ఉంటుంది. అంటే వాళ్ళు తెచ్చుకునే ఎమోషన్ ఉంటుంది, వాళ్ళు తెచ్చిన ఆర్కిటైప్స్ ఉంటాయి. అంటే నాకు కోపం, భయం, బాధ, నాకు డబ్బులు లేవు, లేకపోతే నేను మొండి, లేకపోతే నేను గిల్ట్, షేమ్, ఇవన్నీ ఉంటాయి. సో అన్నిటిని మనం క్లీన్ చేస్తున్నాం ఈ ఊంబ్ క్లాస్ ద్వారా. ఈ ఊంబ్ క్లాస్ ఎలా ఉండబోతుంది అంటే బాడీతో వర్క్ చేస్తాం మనం. ఇవన్నీ కూడా ద మెయిన్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా ఇన్సిడెంట్ జరుగుతుంది చంద్రకళ గారు, అది మీకు మర్చిపోతారా? కొన్ని రోజులకి మనం మర్చిపోతాం. ఏదో గాయం జరిగింది, ఎవరో నన్ను అరిచారు, మర్చిపోతాం. కానీ మన మైండ్ మర్చిపోతుంది, కాన్షియస్ మైండ్ మర్చిపోతుంది. మన శరీరం దాచిపెట్టుకుంటుంది, స్టోర్ చేసుకుంటుంది. దాని స్టోరింగ్ ప్లేసెసే ఈ ఊంబ్ ఏరియా. ద సెకండ్ అనుకోండి పెల్విస్ ఏరియా. ఇప్పుడు మీరు మాట్లాడే అమ్మాయిల ఊంబ్ సెకండ్ ఏరియాకి వచ్చినప్పుడు, అక్కడ అసలు మొత్తం ఆల్ ఎమోషన్స్ విచ్ వీ బ్రాట్ ఫ్రమ్ ద జనరేషన్స్ టు జనరేషన్స్, లెట్ గో చేయనివన్నీ కూడా అక్కడ ఉంటాయి. అంటే ఇప్పుడు మన అది ఎక్స్క్రీటరీ సిస్టమ్, అది అపాన
ఎనర్జీ, వాయు ఎనర్జీ ప్లేస్ అది. ఏదైతే మనం మనం ఫుడ్ తిని ఎక్స్క్రీటరీ సిస్టమ్, ఎక్స్క్రీటరీ చేసే ప్లేస్ అది. అక్కడి నుంచి ఎక్స్క్రీటరీ అవుతుంది ఏదైనా కూడా బాడీలో ఎక్కడున్నా సరే. అది అవనప్పుడు అక్కడ మొత్తం లెట్ గో చేయనివన్నీ కూడా అక్కడ ఉంటాయి, ద పెల్విక్ ఏరియా. సో అక్కడ మనం దాన్ని హిప్ మూవ్స్ తోటి, సింపుల్ రోల్స్ తోటి, బాడీతోటే చేయాలి. ఇది మెంటల్ వర్క్ కాదు. సబ్ కాన్షియస్ మైండ్కి చెప్తాం, అండ్ బాడీ ఈజ్ అన్ అమేజింగ్ కాన్షియస్నెస్. అండ్ ఇప్పుడు నేను చేసే టీఆర్ఈ ప్రోగ్రామ్ ఉంది. సో ఏమవుతుందంటే మన బాడీని, శరీరం ఇట్స్ లైక్ ఒక క్యాట్ని కానీ డాగ్ని కానీ, మా ఇంట్లో పిల్లలకి క్యాట్స్ ఉన్నాయి, మా అజయ్ సంజయ్కి, అవి టాయిలెట్కి వెళ్ళాక అవి ఇలా 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 షేక్ చేసుకుంటాయి అనమాట. సో దే విల్ జస్ట్ ద క్లీనింగ్ సిస్టమ్ ఆ దాంట్లోకి వెళ్ళి. అలాగే ఎప్పుడైనా భయం వేసినప్పుడు ఇలా 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 అని ఇలా, అదే ఒక బర్డ్ కూడా దానికి ఎప్పుడైనా భయం వేసినప్పుడు అది టప్ 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 అని ఫెదర్స్ని కొట్టుకుంటుంది. ఎందుకంటే దాని భయాన్ని రిలీజ్ చేసేస్తుంది. కానీ మనం ఏం చేస్తాం అంటే మన భయాన్ని ఉంచుకుంటాం. కానీ వాళ్ళు ఇలా అన్నారు, నాకు భయం వేసింది, దాన్ని మనం బయట కూడా కనపడకుండా కూడా ఉంటాం. ఇప్పుడు ఎవరైనా అరుస్తున్నారు, బాస్ అరుస్తున్నారు ఆఫీస్లో, మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఫాలో అవుతాం. బట్ ఆ ఎనర్జీ ఎక్కడుంది, అది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, ఎవరు స్టోర్ చేసుకుంటారు? మెంటల్లీ మర్చిపోతాం. బాస్ అరిచారని ఎన్ని 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 ఎక్స్పీరియన్స్లు చేసి, ఎన్ని లైఫ్ టైమ్స్ నుంచి వచ్చాం. అన్నీ మన శరీరం అయితే ఉంచుకుంటుంది, శరీరంలోంచి పోవట్లేదు. దాని ద్వారా ఈఎఫ్టీ, అండ్ ముఖ్యంగా ఈ ఓంబు క్లాస్లో, స్పెషాలిటీ క్లాస్లో ద సింపుల్, అసలు మీరు ఏం చేయగలరు, బెడ్ మీద మీరు కాళ్ళు పెట్టుకొని పడుకొని కూడా చేయొచ్చు, ఈజీగా రిలీజ్ చేయాలి బాడీ. మీరు ఏ పాట వింటూ కూడా చేసుకోవచ్చు, బాడీ పార్ట్కి బాడీ అది రిలీజ్ చేసుకుంటూ ఉంటుంది. అది నేను చాలా బ్యూటిఫుల్గా మీకు చెప్తాను, వెరీ సేఫ్ వే, అసలు అది ఎవరైనా చేసుకోవచ్చు హ్యాపీగా. అలాంటిది అన్నీ మీకు అర్థమవుతాయి, అండ్ యు లవ్ ఇట్ డెఫినెట్గా. యా, ఎస్. చంద్రకళ గారు, ఆర్ యూ హ్యాపీ అబౌట్ ద క్వశ్చన్? అండ్ థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. యా. ఎస్ ఎస్ మ్యామ్, నాకు చాలా క్లారిటీ వచ్చింది. లైక్ ఎస్ మ్యామ్. ఇప్పుడు పెళ్లి అయిన డివైన్ పేరెంటింగ్ అని కూడా పెట్టారు కదా టైటిల్. మరి డివైన్ పేరెంటింగ్ లో ఇది పెళ్లి అయిన వాళ్ళకేనా, లేదంటే పెళ్లి అవ్వని వాళ్ళకి కూడా యూజ్ అవుతుందా? నార్మల్ గా పేరెంటింగ్ అంటే వచ్చే ఫస్ట్ థాట్ ఏంటంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇది అన్న థాట్ వస్తుంది. అది ఎలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది? ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందా? అందులో ఎలా ఉంటుంది అసలు ఈ పేరెంటింగ్ అనేది? పిల్లల చిన్న చైల్డ్ లో ఎలా ఇంపాక్ట్ ఉంటుంది? అది కూడా ఒకసారి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి మ్యామ్. అమేజింగ్, 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 రియల్లీ అ వండర్ఫుల్ వాల్యుబుల్ క్వశ్చన్. ప్రశాంత్, థ్యాంక్ యూ వెరీ మచ్ క్వశ్చన్ అడిగినందుకు, అండ్ హర్షిత ఆ క్వశ్చన్ని బ్యూటిఫుల్గా చెప్పినందుకు. డివైన్ పేరెంటింగ్ అంటేనే ఇక్కడ మీకు పిల్లలు, ఇప్పుడు పిల్లలు ఉన్నా, ఇంకా పిల్లలు పుట్టకపోయినా, యాజ్ వెల్ యాజ్ మీకు ఇంకా పెళ్ళవకపోయినా, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, సో యూ నో యువర్ ఓన్ సెల్ఫ్తో ఎలా పేరెంటింగ్గా నువ్వు ఎలాగా చెయ్యాలి అనేది తెలిసింది. ఫస్ట్ యువర్ ఓన్ సెల్ఫ్, యూ యూ స్టార్ట్ పేరెంటింగ్ యువర్ ఓన్ సెల్ఫ్. అక్కడి నుంచి మొదలవుతుంది. మీకు పెళ్ళిళ్ళు అవ్వాలన్నా, ఐ మీన్ మ్యారేజ్ అవ్వడానికి కూడా ఈ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది. అమేజింగ్గా రిలేషన్షిప్స్ని అద్భుతంగా ఎలాగా కనెక్టింగ్ విత్ లవ్ అండ్ బ్యూటిఫుల్ కాన్షియస్ పేరెంటింగ్. అంటే కాన్షియస్గా నువ్వు ఎలాగా, అంటే ఇట్స్ నాట్ మెంటల్గా స్ట్రిక్ట్గా ఇలా చూడడం అలా కాదు. యూ గెట్ టు నో హూ యూ ఆర్, అండ్ మీ రిలీజింగ్ ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంటే మనం తెచ్చుకున్న కర్మలు క్లీన్ అవుతూ ఉంటాయి. కర్మాస్ మీన్స్ నథింగ్ బట్ ది ఎనర్జీ అక్యుములేషన్, అండ్ వాళ్ళ నాలెడ్జ్, వాళ్ళ వాళ్ళ బిహేవియర్, వాళ్ళ ఆర్కిటైప్స్, వాళ్ళ ఏదైనా సరే. నాకు కోపం ఉంది, మా తాతగారికి కోపం ఉంది, మా అమ్మమ్మకి కోపం ఉంది అని అంటాం చూసారు. సో వాళ్ళ ఆర్కిటైప్స్ అవన్నీ మనం అవన్నీ కలిపి, ముఖ్యంగా మనకు ఈరోజు ఈ క్లాస్లో కూర్చున్నా, నేను ఈరోజు చెప్తున్నా, నాకు అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే, నాకు బాగా తెలిసింది, నేను క్లాసెస్ నేర్చుకుంటున్నాను కాబట్టి, ఆత్మ హీలింగ్ మాస్టరీ ఇవన్నీ, నీ ఎంతో మంది యాన్సిస్టర్స్ నీకు బ్లెస్ చేసి, నీ బ్లెస్సింగ్స్ ఇచ్చి, వాళ్ళు క్లీన్ చేయలేని కర్మని నీ కోసం వాళ్ళు ఎనర్జీస్ ఇస్తూ ఉంటారు పైనుంచి. దే ఆర్ ఆల్ ఇన్ ద బ్లడ్ స్ట్రీమ్, అండ్ దే ఆర్ వెరీ హ్యాపీ ఫర్ యూ. ఇప్పుడు నేను ఇది ఈ ఇంతమందికి, వేల మందికి నేను ఇది నేర్పిస్తూ ఉంటే, ఇట్స్ నాట్ ఓన్లీ నేను నా లీనియేజ్, ఇట్స్ లైక్
ఎవరైతే విన్నారో, ఎవరైతే కనెక్ట్ అయ్యారో, అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, 5 సోల్ కాంట్రాక్ట్స్లో నువ్వు యూ చూస్ యువర్ గురు ఆల్సో. నీకు ఆ గురువు నచ్చుతారు. యా, దట్ సోల్ కాంట్రాక్టెడ్ గురువు అనమాట. మన క్లాస్కి కూడా అందరూ ఏం రాలేరు. ఎవరైతే కనెక్ట్ అవుతారో క్లాస్కి, ఎవరైతే స్పిరిచువల్ ఐ మీన్ సోల్ లెవెల్లో కనెక్ట్ అవుతారో వాళ్ళందరూ కూడా వస్తారు. వచ్చారు అంటే దే స్టార్ట్ కనెక్టింగ్ టు ద క్లాస్. అది వెళ్ళేది ఉండదు. ఎందుకు వెళ్ళరు అంటే ద సోల్ కాంట్రాక్ట్లో ఈ ఈ విధంగా నేను నా సోల్లో ఉన్న ఎమోషన్స్ని నేను హీల్ చేసుకోవాలి. మనం వచ్చిందే లెట్ గో అండ్ క్రియేట్. మనం క్రియేట్ చేయాలి, కాన్షియస్లీ క్రియేట్ చేయాలి. దానికి డెఫినెట్గా ఏజ్తో సంబంధం లేకుండా యంగ్స్టర్స్ కూడా రావచ్చు ఈ క్లాస్కి. యంగ్స్టర్స్ కూడా, ఇంక్లూడింగ్ ఈ థెరపీస్ నా పిల్లలకు కూడా చెప్తాను. నాన్న ఇవి చేయండి, ఇవి చేయండి అని కూడా నా బాబు, మా ఇద్దరు పిల్లలకి నేను చెప్తాను. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ఊంబ్. మనం 3 realmsలో ఉన్న మన ఎగ్జిస్టెన్స్ని మనం క్లెయిమ్ చేసుకుంటాం. ఎక్కడెక్కడ ప్రతి రెల్మ్లో మన యాన్సిస్టర్స్ వాళ్ళ మ్, వాళ్ళ ఇన్ఫర్మేషన్, వాళ్ళ ఎనర్జీస్, ఎపిజెనెటిక్స్ అంటారు, అండ్ క్రాస్ జనరేషన్స్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫిల్డ్ హియర్. సో మనం దాన్ని క్లీన్ చేసుకుంటాం. ఓకే ఓం. చంద్రకళ గారు, నో ఎస్ నాట్ చంద్రకళ గారు, హర్షిత. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ వెరీ మచ్. యా, థ్యాంక్ యూ. ఎస్. ఇంకేమేం క్వశ్చన్స్ ఉన్నాయి చెప్పండి పిల్లలు. ఎస్ ఎస్ మ్యామ్. యా, ఇది యంగ్స్టర్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. యా, చాలా బాగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళు కొత్త బేబీకి బర్త్ ఇచ్చేటప్పుడు ఇచ్చిన తర్వాత ఇబ్బంది పడి కంటే ఫస్టే ఓముని క్లీన్ చేసుకుంటే అమ్మాయి అయినా అబ్బాయి అయినా కూడా సో బ్యూటిఫుల్ బేబీకి ఇవ్వచ్చు. ఇక్కడ లేదంటే లైఫ్ లాంగ్ బాధపడాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొకటి చెప్పిన యా ప్రశాంత్, ఇక్కడ మనం ఇప్పుడు పేరెంట్స్కి యా పిల్లలు ADHD కానీ లేకపోతే వాళ్ళకి ఏదైనా మ్, ఇంకేదైనా డిజార్డర్ ఉన్నా కూడా ఈ ఫాషియా తోటి ఎలా రిలీజ్ చేస్తే వాళ్ళు కూడా చాలా బెటర్ అవుతారు. అండ్ నెక్స్ట్ జనరేషన్స్కి కూడా అలాంటి పిల్లలు రాకుండా కూడా, అంటే మళ్ళీ ఇంకా వేరే వాళ్ళు ఒకవేళ యాన్సిస్టర్స్లో ఎవరికైనా ఉన్నా కూడా మనం రిలీజ్ చేస్తూ ఉంటే మనకి రాకుండా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్. దట్ కైండ్ ఆఫ్ చైల్డ్కి మనం ఇవ్వకుండా డెఫినెట్గా ఎవ్రీథింగ్ ఈజ్ మన ఎపిజెనెటిక్స్. మన డాక్టర్ బ్రూస్ లిప్టన్ చెప్పినట్టుగా దానిని మన క్రాస్ జనరేషన్స్ నుంచి వచ్చేది, డాక్టర్ పిల్లయ్య గారు చెప్పినట్టుగా సోల్ DNA నుంచి తెచ్చుకున్నది. మన DNA RNAలో ఉన్న బ్లడ్ స్ట్రీమ్లో సెల్స్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉందో అదే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్. అది మనకు అక్కర్లేదు. మన బాడీకి తెలుసు అది మంది కాదని, మన సబ్ కాన్షియస్ మన ఇన్నర్ చైల్డ్కి తెలుసు అది మంది కాదని. మనం చెప్పట్లా అది మంది కాదు తీసేయని. ఇప్పుడు నీకు మార్నింగ్ నువ్వేం చెప్తున్నావు, ఎందుకు నువ్వు బాడీ రిలీజ్ చేయట్లేదు అంటే, ఎందుకు ఆ ఎమోషన్స్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మార్నింగ్ లేవగానే టాయిలెట్కి వెళ్తాం కదా, ఏం చేస్తున్నాం, బాడీకి ఏం డైరెక్ట్ చేస్తున్నాం, వెళ్ళి కూర్చోగానే మన పిల్లలకు కూడా చెప్తాం, నాన్న నువ్వు టాయిలెట్లో కూర్చో అని చెప్తాం. కూర్చోగానే బాడీకి అలవాటు చేస్తున్నాం. ఓకే, నీ ఎక్స్క్రిటరీలో ఉన్న వాటర్ని లేకపోతే వేస్ట్ ఫీసెస్ని వదిలేసేయి అని, రిలీజ్ చేయని మనం అలా ట్రైనింగ్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం తెచ్చుకున్న ఎమోషన్ని ఇప్పటి వరకు ఎవరు మనకి ఏ స్కూల్లో చెప్పలా, ఎక్కడ చెప్పలా ఎలా రిలీజ్ చేయాలని. సో మనం ఒక బాడీలో ఇలా చక్కగా రిలాక్స్ అవ్వగానే, ఇప్పుడు అందరూ ఇలా ఉండగానే బేబీ పోజ్లో ఉండగానే మనం రిలీజింగ్ టైం కాదనమాట, అది బ్లాక్ టైం ఎనర్జీని. ఇప్పుడు నేను చెప్పాను కదా, మన వేగస్ నర్వ్లో ఉన్న వెంట్రల్ వేగల్ సిస్టమ్, హార్ట్ ఎలా ఓపెన్ అవుతుందో ఇలా ఓపెన్ చేసి, అండ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు మన పెరినియం ఏరియాని ఎలా ఓపెన్ చేయాలి, చేసి ఉండడమే అంతే. బాడీ దానంతట అది ఇప్పుడు ఇప్పుడు చూడండి నా ఇట్ స్టార్టెడ్ రిలీజింగ్. సో దానికి కంఫర్టబుల్ పొజిషన్ ఉండాలి. ఇప్పుడు మనం టాయిలెట్కి వెళ్తున్నప్పుడు ఎందుకు తలుపేసుకుంటాం, టాయిలెట్ అంటే ఏంటి, దట్ ఈస్ బాడీ నీడ్స్ సమ్ కంఫర్ట్, దానికి రిలీజ్ చేసుకుంటే ఇప్పుడు ఇట్ నీడ్స్ సమ్ ప్రైవసీ. సో అలాగా మనం కూడా ఆ బాడీకి చక్కగా కామ్ రిలాక్స్ అయ్యి, నువ్వు ఇప్పుడు సేఫ్లో ఉన్నావు, సో వెంట్రల్ వేగల్ సిస్టంలో ఉన్నావు, యు ఆర్ సేఫ్ రైట్ నౌ. ఇప్పుడు ఎందుకు అది ఫ్రీజ్ అయింది, ఎందుకు నాట్ వచ్చింది ఊంబ్లో, ఊంబ్ అంటే లైక్ బాడీలో ఫాషియాలో 12 నాట్స్ ఎందుకు వచ్చినాయి, రూట్ చక్రాలోనే ఐఎమ్ నాట్ సేఫ్. ఐఎమ్ నాట్ సేఫ్ అని ఇప్పుడు తెలిసింది. 0 to 1 yearలో అమ్మ బాధపడుతుంటే, అమ్మ సేఫ్ కాకపోతే నీ నీ ఫాషియాలో సేఫ్ ఉండదు, నీ బాడీకి సేఫ్ ఉండదు, నీ ఇన్ని చైల్డ్కి సేఫ్ ఉండదు. సో అంత క్లారిటీ వస్తుంది సబ్జెక్ట్ అంటే. ఓ మై గాడ్, నేనంటే ఇదా అని, నేనంటే యూనివర్స్, నేను తెచ్చుకుంది ఇదా, ఇక్కడుందా, ఇలా ఉందా, ఈ విధంగా కనిపిస్తుందా అనేది తెలుస్తుంది. ఓకే, ఎస్. ఎస్ మ్యామ్. యా, వెరీ గుడ్, సూపర్. అండ్ వన్ మోర్ థింగ్. యా, అందరం అనుకుంటే ఒక మిత్ ఉంటది అనమాట. అంటే నా పేరెంట్స్ నుంచి, అంటే లైక్ ఇప్పుడు నాకు థిన్ హెయిర్ ఉంది,
నా ఫాదర్ నుంచి నేను తెచ్చుకున్నాను, నా తాతల నుంచి నేను తెచ్చుకున్నాను, నాకు ఇలాగే ఉందని నేను ఇలాగే వెళ్ళిపోతుంటా. ఉమ్, కానీ మీరు చెప్పిన దాని ప్రకారం ఆ డిఎన్ఏను కూడా నేను దాన్ని చేంజ్ చేయగలను అంటే yes, నా పిల్లలు కూడా థిక్ హెయిర్ వచ్చేస్తుంది అనమాట. ఎస్ బాగా చెప్పారు అది. యా ద ఒరిజినల్ Yeah. క్వాలిటీ ద కోడ్ అదొక కోడ్ లాగా ఉంటుంది. నాట్ అంటే ఇస్ నథింగ్ బట్ ద కోడ్ ఆఫ్ ద ఎనర్జీ. అక్కడ ఎనర్జీ బ్లాక్ అయింది. ఫాషియా ఇస్ ద సోల్ ఎనర్జీ ట్రావెల్ అయ్యేది. ద శక్తి అండ్ ద లైట్ దాట్లీ ద స్పిరిచువాలిటీలో మనం తెచ్చుకున్న లవ్ అండ్ లైట్ని మన లైట్ని పైకి రానివ్వాలి. మనం కింద పడి రూట్ చక్రకు వచ్చేది ద ఫౌంటైన్ లాగా పైకి వెళ్ళాలి ఎనర్జీ. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద ఎనర్జీ ఈజ్ నాట్ ఫ్లోయింగ్. ఎందుకు ఫ్లో అవట్లేదు? ఇక్కడ నువ్వు చెప్పావు చూసా, థిన్ హెయిర్ రాలేదు, థిన్ హెయిర్ ఉంది, థిక్ హెయిర్ రావట్లేదు. ఎందుకుంది? మన ఎవరికి ఉంది? మన యాన్సిస్టర్లో ఎవరికి బాల్ హెడ్ ఉంది? సో అది కూడా అక్కడ ఉంది. అది ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళ ద పంచకోశాస్లో ద సెకండ్ రల్మ్లో ఉన్న ఆ కోశాలో, విజ్ఞానమయ కోశాలో, ఎపిజెనెటిక్స్లో కానీ నీ దాంట్లో కానీ క్రాస్ జనరేషన్లో కానీ ద ద నాలెడ్జ్ ఆఫ్ ద హెయిర్ దగ్గరికి వచ్చినప్పుడు అది ఉందనుకో, మనం బాధలో ఉన్నప్పుడే వస్తుంది. నీకు బ్లాక్ అయినప్పుడు ఎనర్జీ చుట్టూ ఉండదు. ద ఫాషియా ఇస్ లైక్ జుట్టు చక్కగా దానికి ఒక లేయర్ ఉంటుంది అనమాట. దాన్ని పైకి ఎలా లిఫ్ట్ చేయాలి, దాన్ని ఎలాగా దానికి గ్యాప్ ఇచ్చి జుట్టును కూడా ఎలా చేసుకోవాలి, అవి కూడా ఉంటాయి క్లాసెస్లో, అన్నీ ఉంటాయి. బట్ ఎనీవే నువ్వు జుట్టు అన్నావు కాబట్టి నేను అది చెప్తున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ దాట్ యూ కెన్ జస్ట్ రిలీజ్ అండ్ క్రియేషన్ చేస్తాం. అదే యాస్ట్రల్లో మనం పిక్చర్ రూపంలో క్రియేట్ చేసుకుంటాం. చేయగానే మనకు అది ప్రాసెస్ చెప్పాను కదా, ఇట్స్ నాట్ జస్ట్ సింపుల్ పో వచ్చాయి అని ఒక్కరోజు కాదు. వై ఇట్ ఇట్ నీడ్స్ ఫర్ ద ప్రాసెస్ ఆఫ్ 30 days, 21 days, 30 days, అండ్ యూ హ్యావ్ టు కంటిన్యూ ఇట్ ఫర్ లైఫ్ లాంగ్. ఏం చేయాలి, ఏం చేస్తున్నామో, ఏదైతే మీకు క్లిక్ అయిందో, ఏదైతే మీకు రిజల్ట్స్ తెస్తుందో, ఇక్కడ అదే చెప్తున్నా. ఇది ఓన్లీ మనం క్లీన్ చేసుకోగానే అబండెన్స్. నాట్ని అన్నాట్ చేయగానే అబండెన్స్. అన్నాట్ యువర్ నాట్ అండ్ బికమ్ అబండెంట్ అన్ని ఏరియాస్లో. సో అంత బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను, మిస్ చేసుకోవద్దు. అఫ్ కోర్స్ నాకైతే డోంట్ మిస్ ఇట్. యా ఎక్సలెంట్. యా థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇక్కడ ఓం వచ్చింది కాబట్టి నేను మళ్ళీ క్వశ్చన్ అడుగుతాను. ఏంటంటే కనుక ఎక్కువ మంది తల్లులు మన దగ్గర ఎక్కువ మెజారిటీ లేడీస్ ఉంటారన్నమాట. వాళ్ళ పిల్లలు ఫారిన్ లో చదవచ్చు, ఎక్కడైనా చదవచ్చు, కానీ అంత ఖర్చు పెట్టి అంత చదివిపించిన తర్వాత వాళ్ళు డిఫరెంట్ అడిక్షన్స్ గురవుతూ ఉంటారు అనమాట. సో వాళ్ళేమో ఎక్కడో ఫారిన్ లో ఉంటారు, వీళ్ళు ఇక్కడ వరి అవుతుంటారు. సో ఈ హోమ్ క్లాస్ నేను టైటిల్ చూసిన తర్వాత ఓకే, పిల్లల కెరీర్ ని కూడా మనం మేనిఫెస్ట్ చేయొచ్చా, అండ్ వాళ్ళ యొక్క వ్యసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ఉండి మనం ఈ ప్రాసెస్ చేసుకోవడం ద్వారా వాళ్ళని ఆ అడిక్షన్స్ నుంచి బయటకు తీసుకురావచ్చా? ఎక్సలెంట్. వెరీ వెరీ హ్యాపీగా ఈ ఈ ఎడిక్షన్స్ క్లాస్ వచ్చేసరికి ఓంబు క్లాస్కి కూడా ఈ ఎడిక్షన్స్కి సంబంధించిన ఏరియాలో నేను వాళ్ళకు కూడా సేమ్ ఎనర్జీ ఇవ్వబోతున్నాను. ఓం క్లాస్ యాజ్ వెల్ యాజ్ ది రూట్ చక్ర క్లాసెస్. ఈ ఎడిక్షన్స్ ఉన్నది అన్నీ చెప్పాను కదా నేను. పెల్విక్ ఏరియాలో ఉన్న ఫెమినైన్ మాస్కులని ఇందాక చంద్రకళ గారు అడిగారు, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా, అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ ఫెమినైన్ 3 చక్రాస్, మాస్కులైన్ 3 చక్రాస్ ఉంటాయి. ఈ మొత్తంలో ఓంబు క్లాస్ యాజ్ వెల్ యాజ్ చక్ర క్లాస్లో ఉన్న పెరినియం ఏరియాలో మనం ఎలా తీసేసేయాలి, ఈవెన్ ఐ కెన్ గివ్ లిటిల్ బిట్ ఆఫ్ ద డెమో లాగా నేను చక్ర క్లాస్లో కూడా ఈ రెండింటికి కలిపి నేను ఈ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. డెఫినెట్గా అడిక్షన్స్ నుంచి బ్యూటిఫుల్గా మెయిన్ ఏంటంటే మన ఫాషియా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్పిన, నేను ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను కదా, నేను చేసిన రోజు మా పిల్లలకి కానీ లేకపోతే మా హస్బెండ్కి కానీ అంత ఒక గుడ్ న్యూస్ తెస్తారు. లేకపోతే సపోజ్ మా లాస్ట్ వీక్ మా చిన్నోడికి వాడికి ఫీవర్ వచ్చింది, బాడీ పెయిన్ ఫీవర్. వాళ్ళు ఎక్సెసివ్గా నిద్రపోరు, ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. రాగానే నేను నా ఫాషియా నుంచి రిలీజ్ చేస్తే వాడికి ఫీవర్ తగ్గింది. సో అలా ఉంటుంది. మా హస్బెండ్కి ఏదైనా రావాలనుకో నేను రిలీజ్ చేస్తాను. ఇక్కడ ఎలా ఉంటుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్లో నాలో ఏముంది తీసేయని, మన సబ్ కాన్షియస్ మైండ్ పిక్చర్ని తీసేస్తుంది, ద మెమరీని తీస్తుంది. బట్ ద రెసిడ్యూ ఆఫ్ ద ఇది ద ఎమోషన్, ద బ్లాక్ బాడీ హోల్డ్ చేస్తుంది. ఈసారి డీప్గా బాడీతో కూడా కనెక్ట్ అవుతుంది. సో దానిలోంచి మనం మీరు తీసేసేయగానే మీ పిల్లల ఫాషియాలు, మీ పిల్లల దాంట్లో చేంజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎడిక్షన్స్ ఉన్నప్పుడు
వాళ్ళకి మీరు చేయొచ్చు. ఇన్ కేస్ పిల్లలు కూడా అద్భుతంగా హెల్ప్ చేస్తానంటే వాళ్ళ చేత కూడా మీరు చేయించవచ్చు. లేదు అని అంటే కనుక వాళ్ళకి సరగేట్ ట్యాపింగ్తో చేయొచ్చు. ట్యాపింగ్ ఈజ్ ఆల్సో ద బాడీకి చెప్తున్నాను, నువ్వు తీసేయమ్మా, తీసే బంగారం, తీసే ట్యాప్ చేసి నెమ్మదిగా యు ఆర్ సేఫ్ ఇక్కడ, సేఫ్ ఇక్కడ, ఇక్కడ ఇలా 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 కొట్టుకోండి మీరు ఇక్కడ, జస్ట్ ఇక్కడ ఇక్కడ ఇలా కొట్టుకోగానే కూడా మనం వెంట్రల్ వేగల్ నర్వస్ సిస్టమ్కి కనెక్ట్ అవుతున్నాం. దట్ ఈస్ ద వేగస్ నర్వ్లో మన సోల్ ఇస్ సేఫ్, నవ్ సేఫ్. మన పిల్లలు మాట్లాడుతున్నా కూడా కొట్టుకోవచ్చు, ఇలా 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 వాళ్ళ వాళ్ళ ఫోటో చూస్తూ కొట్టుకోవచ్చు. ఏదైనా కూడా ఇది మళ్ళీ ఇక్కడ ఇక్కడ డైఫ్రమ్ కింద ఈ రెండిట్లో ఇక్కడ మొత్తం ఉండే సిస్టమ్ ఇస్ దట్ ఓపెన్ కనెక్షన్ విత్ ద లవ్. పిల్లలు కూడా లవ్ అవుతారు. సో మనందరం మన కంటికి కనిపించండి, మీకు అందరికీ ఏమైనా కనిపిస్తుందా వెబ్ లాగా? బట్ దట్ ఈస్ ద ఫాషియా కనిపించదు. అలాగే చక్రాస్లో ఉన్న నాడులు కూడా కనిపించవు, ఏది కనిపించదు, సుషుమ్న నాడి కూడా కనిపించదు. ఇవన్నీ కూడా సటల్ బాడీస్. మన 5 సెన్సెస్ కెనాట్ ఐడెంటిఫై దెమ్, కెనాట్ ఓన్లీ ఫీల్ చేసుకోగలం. అండ్ ద ఫెయిత్ ఇన్ ద యూనివర్స్, ఇవన్నీ కూడా ఏంటి, పంచకోశాస్. మనం ఓన్లీ ఆల్వేస్ దాన్ని ఏమంటారు, అన్నమయ కోశ ప్రాణమయ కోశలోనే బ్రతుకుతున్నాం. కానీ దాని తర్వాత ఉండే విజ్ఞానమయ కోశ అండ్ మనోన్మయ కోశ అండ్ బ్లిస్ స్టేట్, ఇవన్నిటి గురించి అసలు లెక్క కూడా చేయట్లా. లేకపోతే అక్కడ ఉంటున్నాం, లేకపోతే వీటిని ఇగ్నోర్ చేస్తున్నాం. వీటిని క్లీన్ చేసుకొని ఏదైతే తెచ్చుకున్నామో ద ఫిజికల్ బాడీలో అవి క్లీన్ చేసుకుంటూ పైన యాన్సిస్టర్స్ నుంచి, పాస్ట్ లైఫ్ నుంచి తెచ్చుకున్న యాన్సిస్ట్రల్స్ అండ్ ఆస్ట్రల్ అండ్ క్యాజల్ రెల్మ్లో ఉన్నవి మొత్తం కూడా రికార్డెడ్. అవి కూడా ఎప్పుడు మీ అందరికీ కూడా చెప్తాను, ఫిజికల్ లైఫ్ ఉంది అంటే ఆస్ట్రల్ అండ్ క్యాజల్ లైఫ్లు ఉంటాయి. ఆ రెండు ఉండకుండా ఫిజికల్ లైఫ్ ఉండదు. ఫిజికల్ లైఫ్ ఆస్ట్రల్ క్యాజల్ ఉంటే ఫిజికల్ లైఫ్ ఉండకపోయినా పర్లేదు అనుకున్నా కూడా పర్లేదు. కానీ నేను ఇప్పుడు చెప్పాను కదా, మన స్పేస్లో ఒక ఎర్త్ బాల్ తిరుగుతుంటే నేను అక్కడికి వెళ్తా అని మనం జంప్ చేసి కూడా వచ్చాం క్రియేషన్కి, కాన్షియస్లీ క్రియేట్ చేసుకోవడానికి. కానీ మనం ఏం చేస్తున్నాం, మన తాత ముత్తాతలు చేసిన ఇన్ఫర్మేషన్ని తెచ్చుకొని మనం ఈ ప్రజెంట్ లైఫ్లో ఏం చూసామో అది తెచ్చుకొని ఇది నేనే అని నీ చైల్డ్ ఈజ్ ద డిజైర్డ్ ఫోర్స్. ఇట్ కేమ్ టు హ్యావ్ అ ఫన్ క్రియేషన్కి. ఇక్కడికి వచ్చిందే ఫన్ వేలో క్రియేట్ చేయడానికి. డబ్బులు అండ్ ద కెరియర్, నేనేం చేస్తాను ఇక్కడికి వచ్చి ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనేది. అండ్ యూనివర్స్ సపోర్ట్ ఆల్వేస్ ఉంటుంది, ఆల్వేస్. బికాజ్ నేను అదే చెప్పాను, యూనివర్స్ ద ప్యూర్ కాన్షియస్నెస్ అండ్ సదాశివ నా పక్కనే ఉంటారు, మన పక్కనే ఉంటారు. అలాగే డిజైర్డ్ ఫోర్సెస్ ఏమేమి మనకు వర్క్ చేస్తుంది. ఇప్పుడు ప్రశాంత్ అడిగినట్టుగా ఎడిక్షన్స్లో అసలు ఎడిక్షన్స్కి గురవడానికి కారణం ఏంటి, ఎందుకు ద వైబ్రేషన్ ఏదైతే ద నాన్ వైబ్రెంట్ జీరో స్టేట్ వైబ్రేషన్ స్టేట్కి వెళ్ళి ఎందుకు అలా లోవర్ రల్మ్స్కి వెళ్తుంది, ఏదైతే మన భూలోకాల నుంచి ఇక్కడ ఇంకా 14 లోకాస్ గురించి తెలుసుకుంటాం. ఎందుకు మనం ఎడిక్షన్స్కి వెళ్ళాం, ఎందుకు వెళ్ళాము అంటే మనం అతుల వితుల లోకాలకు పడిపోతున్నాం. అంటే మన ఫ్రీక్వెన్సీ, మన వైబ్రేషన్ ఇంకా గోయింగ్. ఇక్కడ నాకు ఏం రాట్లా సాలిడ్ షేమ్ గిల్ట్ని క్యారీ చేసి సిమెంట్ బస్తాలాగా అక్కడి నుంచి ఇంకా కింద realmకి పడుతున్నాం, లోకాస్కి వెళ్తున్నాం. అతుల లోక వితుల లోక వాటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎడిక్షన్స్లో ఉంటాం. వీఆర్ లైక్ ఇప్పుడు ఈరోజు మనం ఎడిక్షన్స్ కానీ లేకపోతే గ్యాంబ్లింగ్స్ కానీ ఏదో ఒకటి అంటే ఎక్కువ ఎడిక్షన్స్కి వెళ్ళిపోయే వాళ్ళందరూ కూడా. సో యు ఆర్ గోయింగ్ ఇన్ టు ద డిఫరెంట్ లోకాస్ ఆర్ నథింగ్ బట్ ద కాన్షియస్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్, స్టేట్స్ ఆఫ్ ద బ్రెయిన్. సో ఆ లోకాస్లో నుంచి మనం ఎలాగా భూమాతకి ది ఎనర్జీ ఆఫ్ ద ఎర్త్ని ఎలా కనెక్ట్ అయ్యి ద ఎర్త్ని వాటర్ని సూర్యుడిని, సో వాటన్నిటికీ అవన్నీ కూడా ఎసెట్స్ నాట్ ఎసెన్స్, ది ఎసెట్స్ ఆఫ్ దట్ డివైన్ శక్తి దట్ హిందూ మైథాలజీ వేదిక్ పురాణాస్లో చెప్పినట్టుగా ద గాడెస్ లక్ష్మీదేవి హ్యాస్ కమ్ ఇన్ టు ద ఎసెట్ ఆఫ్ ద బాడీ ఇన్ 5 సెన్సెస్. 5 సెన్సెస్లో ఆమె 5 ఎలిమెంట్స్గా, నాట్ సెన్సెస్ ఎలిమెంట్స్గా ఒకే శక్తి భూమిలోకి వచ్చింది. భూమాత బాడీ అండ్ 5 ఎలిమెంట్స్, ఇవన్నీ కూడా అసెట్స్ మనకు. భూమాతను తీసుకొని ఎక్కడైతే లోకంలో పడిపోయానో 14 లోకానికి నేను వెళ్తున్నాను, కింద లోకాలకి వెళ్తున్నానో ఎడిక్షన్స్కి అవుతాయి. అక్కడి నుంచి కాన్షియస్నెస్ని ఎలా పైకి తీసుకురావాలి, బ్రెయిన్లోనే ఇదంతా ఇన్నర్ వర్క్. నీ ఓన్ కాన్షియస్నెస్ ఇస్ డ్రీమింగ్ ఇన్ ద అతులు వితులు లోకాస్. అక్కడికి వెళ్ళగానే
అడిక్షన్స్, బిట్రేయల్, ఆ థాట్స్ వస్తాయి అనమాట. సో అవన్నీ కూడా తెలుస్తాయి. అండ్ ఇట్స్ ఫన్, చెప్పాను కదా, ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్, అన్నీ బ్యూటిఫుల్గా. ముందు ముందు ఆ హెవీనెస్ని తీసేయాలి, ఆ హెవీ ఫీలింగ్, నేను ఇలా ఉన్నాను అలా ఉన్నాను, బికాస్ వీఆర్ ద సోల్స్, వీ కేమ్ హియర్ టు ఎక్స్పీరియన్స్ అనేది మాత్రం మర్చిపో. యా, ఓకే, వీఆర్ ఆల్ స్పిరిట్, వీఆర్ ద యూనివర్స్, అది. ఓకే, ఎస్ పిల్లలు, ఇంకేం క్వశ్చన్ ఉంది అడిగేసేయండి. మ్యామ్, అండ్ సారీ, ప్లీజ్ మీ, థ్యాంక్ యూ, లవ్ యూ మ్యామ్. లవ్ యూ. మ్యామ్, మీరు స్పైరల్ హిప్ మూమెంట్ అన్నారు కదా, అది అన్ని ఏజ్ వాళ్ళు కూడా చేయగలిగేటట్లే ఉంటుంది కదా మ్యామ్? ఎస్ ఎస్, డెఫినెట్గా ఉంటుంది. మీ మీ బాడీ మీకు చక్కగా వెరీ వెరీ బెడ్ మీద కూడా పడుకొని రిలీజ్ చేయొచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఏమేమి రిలీజ్ చేయాలి అసలు, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలి మీకు కూడా తెలుసు. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను, నేను రిలీజ్ చేసేప్పుడు ఎలా ఉంటుందంటే, నా చిన్నప్పుడు మా టీచర్ పడిపోయింది నా మీద. ఆ, నాకు భయం, అసలు నా స్పిరిచువల్ జర్నీ అసలు స్టార్ట్ అయిన ఫస్ట్ డే భయంతో స్టార్ట్ అయింది. ఆ మెమరీ కూడా బాడీ క్యారీ చేస్తుంది. లుక్ అట్ దాట్. నేను రిలాక్స్ అయ్యి, ద లైట్ ఎక్కువ ఇప్పుడు నాకు కుండలిని అవేకిన్ అయిన తర్వాత లైట్ ఫోర్స్ ఇస్ సో లైక్ ఇట్స్ పుషింగ్ త్రూ మీ, లైక్ దట్ ఈస్ ద స్పిరిచువల్ అవేకెనింగ్, దట్ ద కాన్షియస్నెస్ అవేకెండ్ ఫామ్లో ఉంది. అవేకెండ్ ఫామ్లో ఉన్నప్పుడు కాన్షియస్నెస్ అది నన్ను బాగా కొట్టి 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 నాకు పైకి వెళ్ళేది. ఎప్పుడు నేను ఏడ్చి 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 రిలీజ్ చేసేదాన్ని, ఏడ్చి ఏడ్చి చాలా సంవత్సరాలు అలా చాలా విగరస్గా వచ్చింది. అయితే ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే, రిలీజ్ చేయగానే నీలో లైట్ లైట్ బాడీ పెరుగుతుంది. వితౌట్ ఈవెన్ హ్యావింగ్ కుండలిని ఎక్స్పీరియన్స్, యూ స్టార్ట్ ఫీలింగ్ లైటర్. ఏమి అసలు ఎలాగా అక్కర్లా, మనం మన ఎమోషన్ని గుర్తుపెట్టుకొని, ఇప్పుడు చిన్నప్పుడు నేను పడిపోయాను, ఆ ఎమోషన్ ఏంటి అని అడగగానే అది టక్ 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 కొట్టేసుకుంటుంది. దానికి తెలుసు అది 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 ఎక్కడుందో, ఎక్కడ దాచిపెట్టిందో ఆ ఎమోషన్. మీకు అర్థమవుతుందా? బాడీ, సబ్ కాన్షియస్ మైండ్ రెండు ఒకటే, ఎవ్రీథింగ్ ఈజ్ ఒకటే. బికాజ్ ఇది మెంటల్ అండ్ ద సైకి, ద ఎమోషన్ని మెయింటైన్ చేస్తుంది. దట్ బాడీ ఈజ్ ఆల్సో ద సబ్ కాన్షియస్ మైండ్ విచ్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్. ఏదైతే ఎక్కడ దాచిపెట్టిందో కూడా దానికి తెలుసు. మనం అలా చేస్తాం అనమాట. ఒక్కొక్క ఎమోషన్ని తీసుకొని అది చేసి ఎన్ఎల్పి టెక్నిక్ ద్వారా ఎన్ఎల్పి తీసుకొని దాన్ని మళ్ళీ మనం క్లీన్ చేస్తున్నాం, మెంటల్గా మళ్ళీ అక్కడే స్టక్ అయిపోకుండా. సో చాలా ఉంటుంది ప్రాసెస్, అండ్ గమ్మత్తుగా ఉంటుంది. అమ్మో ఇదేదో చాలా కష్టంగా ఉంది అనేదే ఉండదు, సింపుల్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు. అండ్ ఇదేదో డాన్స్ లాగా లేకపోతే జుంబా లాగా ఇప్పుడు మనం ఇచ్చిన క్లాసెస్ లాగా అలా అంత అంత కష్టంగా ఉండదు. వెరీ సింపుల్, వెరీ ఈజీ. చైర్ మీద కూర్చొని చేయొచ్చు, బెడ్ మీద కూర్చొని చేయొచ్చు, ఎక్కడైనా కూర్చొని చేయొచ్చు, నుంచొని చేయొచ్చు. బాగా మంచి యంగ్గా ఉన్న వాళ్ళు ఎలా అయినా ఎక్కడైనా ఏ ఏ మంచి లిఫ్ట్ హిప్ని పైకెత్తి కూడా చేయొచ్చు. ఓకే, సో అలాగా అన్ని ఏజెస్ వాళ్ళకి తగ్గట్టుగా. డెఫినెట్గా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ మ్యామ్, మరి ఈసారి ఓంబులో జాయిన్ అయితే మా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయా అని అడుగుతున్నా. మీరు మీరు ఏ క్లాస్లో జాయిన్ అయినా హెల్త్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయి. భూమిలో జాయిన్ అయితే హెల్త్ క్లీన్ అవుతుంది, డబ్బులు వస్తాయి. నేను చెప్పినాను, లైట్ అంటేనే అబండెన్స్. మీ డార్క్ని క్లీన్ చేస్తున్నాం అంతే. ద సోల్ తెచ్చుకున్న డార్క్ని క్లీన్ చేస్తున్నాం. చెప్పాను కదా, క్రియేటివ్ వర్సెస్ డిఫెన్స్ మెకానిజం. మీలో భయం ఉన్నా, బాధ ఉన్నా, కోపం ఉన్నా, పొగరున్నా, లేకపోతే నాకు రావట్లేదని విక్టిమ్ మెంటాలిటీ ఉన్నా, ఏదున్నా దాన్ని, ఆ నాట్ని మనం తీసేస్తాం. ఇమీడియట్గా డబ్బులు వస్తాయి, హెల్త్ వస్తుంది. అసలు హెల్దీ బాడీగా ఎలా తయారవుతుందంటే మీరే ఆశ్చర్యపోతారు. డెఫినెట్గా, యా, షూర్గా. ఎస్, అలా చేయలేము మేము, ఇలా చేస్తేనే వస్తామా, చేయకుండా కూడా, యా, చేయకుండా కూడా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఆ హిప్ మూమెంట్స్ చేయకూడదండి, మేము చేయకుండా కూడా ఉండొచ్చా అంటే కూడా, యా, అలా కూడా ఉండొచ్చు. కూర్చొని మెడిటేషన్లో కూడా కళ్ళు తెరిచి కూడా మీరు మీ మీ దాన్ని డైరెక్ట్ చేస్తూ కూడా మీరు తీసేయచ్చు, అవతారాన్ని తీసేయచ్చు. మెడిటేషన్స్ అలా ఉంటాయి, బాగుంటాయి. చాలా 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 టైంకి వెళ్తాం, టైం లైన్కి వెళ్తాం. 0 to 1 yearలో ఏం జరిగిందో తీసేయని బాడీకి చెప్తాం, బాడీని రిలాక్స్ చేసి మెడిటేషన్ చేస్తాం. చాలా బాగుంటుంది, అది కూడా చేయొచ్చు. ఎస్, ఇంకేమున్నాయి. నేను అసలు ఇప్పుడు నేను కూర్చోబెడితే 21 days క్లాస్ చెప్తూనే ఉంటా, అంత అంత ఇన్ఫర్మేషన్ ఉంది చెప్పడానికి. ఐఎమ్ ఓవర్గా. మ్యామ్, ఈసారి మెడిటేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? వెరీ గుడ్. చాలా చాలా చాలా, ఎస్, మెయిన్ క్వశ్చన్, భలే బ్యూటిఫుల్ క్వశ్చన్. మెడిటేషన్స్ మనం యాస్ట్రల్ realmలో చేస్తాం మెయిన్గా.
ఎందుకంటే అక్కడే ప్రోగ్రామ్ జరుగుతుంది. అసలు మేనిఫెస్టేషన్స్ ఎలా వస్తాయో టప్ 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 వస్తాయి. మనం చెప్పాను కదా 5 సెన్సెస్లో. అండ్ అగైన్ బ్లైండ్ ఫోల్డ్తో చేస్తున్నాం. అది 5 ఎలిమెంట్స్ని పెట్టుకొని ఒక ఎలిమెంట్ ఆఫ్ ఒక సెన్స్ ఆర్గాన్ని మనం సాక్రిఫైస్ చేసి మన ఆస్ట్రల్ కి కనెక్ట్ అవుతాం. కాన్షియస్లీ ఆస్ట్రల్ కి కనెక్ట్ అయ్యి మెడిటేషన్స్ ఆర్ గోయింగ్ టు బి అమేజింగ్. ఈసారి మీకే తెలిసింది. యా, యూ స్టార్ట్ సీయింగ్ ద లైట్. చాలా బాగుండబోతుంది. ఎస్ ఎస్ తల్లి. ఆ, ఇంకా ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయి అడిగేసేయండి. టప్ 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 నేను టక్ 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 మేడం, ఆన్సర్ చేసేస్తాను. చక్ర క్లాస్ గురించి మనకి ఏమైనా అడగాలి? పంచకోశాస్ అని చెప్పారు. మనకి అసలు ఆ కోశాస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందా? దాని గురించి తెలుసుకుని అంటే దాని వల్ల మేనిఫెస్టేషన్స్ జరుగుతాయా? ఇన్ఫర్మేషన్ ఏం తీసుకొచ్చుకున్నామో, ఇప్పుడు మనం వచ్చింది ఎక్కడి నుంచి వచ్చాము పిల్లలు? మనం ఫ్రెష్గా పుట్టామా? మనం ఒక స్ట్రీమ్ ఆఫ్ మన లైట్ అంతే, ఒక స్ట్రీమ్ని మనం కంటిన్యూ చేస్తున్నాం. మనం ఈరోజు నా ఫిజికల్ బాడీ ఉందంటే ఆ స్ట్రీమ్లో ఉన్న చైన్లో నేను కూడా ఒక దాన్ని. ఈ ఈ ఈ నా ముందు నా బ్లడ్ స్ట్రీమ్లో ఎంతమంది ఉన్నారో యాన్సిస్టర్లు, వాళ్ళ ఎనర్జీస్ ఎక్కడేశారు. ఒక్కొక్క స్ట్రీమ్ ఇప్పుడు పంచకోశాస్ అంటే అన్నమయ కోశ. అన్నమయ కోశ ఏంటంటే ఫిజికల్ బాడీకి సంబంధించిన 3 చక్రాస్, కింద కింద 3 చక్రాస్ ప్రాణమయ కోశ. సో దట్ ఈస్ ద వేగస్ నర్వ్. నేను మొన్న ఫ్రీ క్లాసులో కూడా చెప్పాను. దట్ ఈస్ ద కోశ ఆఫ్ దట్. నీకు ఈ ప్రాణమయ కోశలోనే అది ఏమేం పనులు చేస్తుంది? డైజెస్టివ్, ఇప్పుడు అపాన, ప్రాణ అపాన. సో దాన్ని ఎలాగా క్లీన్ చేస్తుంది, మళ్ళీ ఎలాగా రెస్పిరేటరీ సిస్టమ్, ఎలాగా గుండె ఎలాగా దానంతట అదే కొట్టుకుంటుంది. మనకు అన్ని ఫ్రీగానే వస్తున్నాయి. అదే శ్వాస తీసుకుంటుంది. మన ఎఫర్ట్ లేకుండా. ఇప్పుడు చూడండి, నేను ఎంత కంటిన్యూస్గా మాట్లాడుతున్నాను, బట్ శ్వాస ఇస్ టేకింగ్ కేర్ బై దట్ ఓన్ సెల్ఫ్. దట్ ఈస్ ద ప్రాణకోశ. అండ్ మీకు ఫుడ్, మన డైజెస్టివ్, మన ఫిజికల్ బాడీ, శరీరం ఏర్పడడం మొత్తం కూడా అన్నమయ కోశ ఏదైతే మన శరీరంలో ఉంటుందో. అలాగే అక్కడ నెక్స్ట్ వచ్చేది ద మనోన్మయ కోశ. మనోన్మయ కోశ అంటే నీ ఫీలింగ్స్, నీ ఎమోషన్స్, నీ ఒక్కలవే కాదు అది. నీ బాడీ తయారవ్వాలన్నా కూడా ఫిజికల్ ప్రాణం అన్నమయ కోశలో కూడా అందరి యాన్సిస్టర్స్ డిఎన్ఏ ఉంటుంది. అలాగే ఈ ప్రాణమయ కోశాలో కూడా నీ ప్రాణంలో మంచిగా ఫ్లో అవుతుందా, లేకపోతే నీ నీ 3 సెల్ఫ్లు ఏమంటారు, సాత్విక, నీ రజస్ తమస్ గుణాస్తో ఉన్నావు. నీ ప్రాణమయ కోశ చెప్పేదే అది. ఏ గుణాస్తో నువ్వు తెచ్చుకున్నావో తాత ముత్తాతల నుంచి, ఏ గుణాలు ఎక్కువ తాతలు ముత్తాతలు వైబ్రేట్ అయ్యారో ఆ వైబ్రేషన్నే మన ఫాషియాలో ఉంటుంది. అదే తెచ్చుకుంటుంది. సో దాన్ని ఎలా తీసేయాలి? నెక్స్ట్ మనోన్మయ కోశ. ఎవరు ఏ ఆర్కిటైప్లో ఉన్నారు? ఇప్పుడు చూడు, మీ తాతగారు ఎలా ఉన్నారు, మీ అమ్మ ఎలా ఉంది, మీ నాన్నగారు ఎలా ఉన్నారు. సో ఎవ్రీబడీస్ ఎమోషనల్ క్యారెక్టర్స్ అండ్ వాళ్ళ ఓన్ ఎమోషన్ అండ్ వాళ్ళ ఆర్కిటైప్. నాకు కోపం ఎక్కువ, ఈ అమ్మాయి చాలా మెతకగా ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఎక్కువ రియాక్ట్ అవ్వదు. సో ఎలాగ ఏ క్వాలిటీని తెచ్చుకున్నావో ఆ రెల్మ్లో ఉంటుంది. ఆ రెల్మ్లో ఏం తెచ్చుకున్నావో ఇప్పుడు అవన్నీ కూడా తీసేయి. మన తాత ముత్తాతలు తెచ్చుకున్న వాళ్ళ కర్మలు కూడా మనం క్లీన్ చేస్తాము అనుకుంటాము. సో ఆ మనోన్మయ కోశాలు వాళ్ళ ఎమోషన్స్. విజ్ఞానమయ కోశ, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటూ దేర్ ఓన్ ఎనర్జీ. వాళ్ళు ఏమేం తెచ్చారో, వాళ్ళు చెయ్యలేనివి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఈ డబ్బులు ఇంతే వస్తాయి అనుకున్నారు, లేకపోతే నేను వ్యాపారం ఇంతే చేయగలను. సో వాళ్ళ నాలెడ్జ్, ఇట్స్ నాట్ ద నాలెడ్జ్ ఆఫ్ ద యూనివర్స్. దే హ్యావ్ కనెక్టెడ్ టు ద వెరీ స్మాల్ నాలెడ్జ్ కనెక్ట్ అయ్యారు. వాళ్ళ నాలెడ్జే ఉంది మనోన్మయ కోశాలు. సో దాన్ని మనం క్లీన్ చేసుకొని వీ హ్యావ్ టు కనెక్ట్ టు ద ఇంట్యూషన్ నాలెడ్జ్కి కనెక్ట్ అవ్వబోతున్నాం. సో దట్ ఈస్ ద 5th చక్ర. అండ్ దట్ పంచకోశ, ద ద ద ఆస్ట్రల్ రాల్మ్లో ఉండే బ్లిస్, దట్ ఈస్ ద ఇన్నర్ చైల్డ్. అసలు మనం ఎందుకు వచ్చాం, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద బ్లిస్ స్టేట్, ద క్రియేషన్ విత్ ద లవ్ అండ్ ద కనెక్షన్. సో చక్ర క్లాస్లో మన ఈడా పింగళ, దట్ మాస్కులైన్ ఎనర్జీ, ఫెమినైన్ ఎనర్జీ. మీరు అసలు అడగలేదు. డిజైర్ ఫోర్స్ ఇస్ ద ఫెమినైన్ ఎనర్జీ, మాస్కులైన్ ఫోర్స్ ఇస్ ద సాటిస్ఫాక్షన్. ఇప్పుడు నీకు మనకి సీతాదేవి, నాకు లేడీ కావాలి అని అంటే శ్రీరాముడు వెళ్ళి ఎలా తీసుకొచ్చాడో, సో అలాగా యూనివర్స్కి కనెక్ట్ అయ్యి ఒక్కొక్క డిజైర్ ఫోర్స్ వచ్చినప్పుడు ఈ మాస్కులైన్ ఎనర్జీ. ఇప్పుడు నాకు డిజైర్ ఆఫ్ డబ్బులు అండ్ పవర్ ఉంది. ఇప్పుడు నాకు డబ్బులు కావాలన్నా పవర్ కావాలన్నా ఆ 2 డిజైర్స్ వచ్చేది ఏంటి? ఇక్కడ ద డిజైర్ ఆఫ్ ఫోర్స్ ఆఫ్ దట్ దశ మహావిద్యాల్లో మాతంగి కమల.
సో ఆ దశ మహావిద్య కమల, సారీ మాతంగి అని, ఐఎమ్ సారీ. సో కమల, ఈ దట్ మాతంగి ఈస్ ద నాలెడ్జ్ పరంగా. సో ఇక్కడ ఈ ఈ కోరికని తీర్చాలి అంటే ఇక్కడ ఉన్న, ఇప్పుడు నా దగ్గర ఒక ఫోటో కూడా పెట్టుకున్న పంచముఖ ఆంజనేయ స్వామి. మనం హిందూయిజంలో ఏం చెప్పము, ఇది ఎనర్జీ ఫోర్స్. అండ్ నేను అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా, ఇప్పుడు మా చంద్రకళ గారు ఇందాక అడిగారు ఎన్లైట్మెంట్ గురించి ఎలా చెప్తారు. ద ద లైట్ అంటే నువ్వెవరు, స్పిరిచువల్ జర్నీ నువ్వెవరో తెలుసుకుంటావు, ఈ శక్తి ఎట్లా ఉంటాయో తెలుసుకోవడమే, దట్ ఈస్ ద లైట్ని ఎలా పైకి తీసుకురావాలి. ద లైట్ అండ్ ద శక్తి, అవేకనింగ్ అండ్ ఎన్లైట్మెంట్, ఈ రెండు కూడా తెలుస్తాయి మీకు. ఓకే, నేను ఇలా చేస్తే ఇలా వస్తాయా, నాకు డిజైర్డ్ ఫోర్స్, నేను ఏదైనా సాధించగలిగే శక్తి నాలో ఉందా అని తెలుసుకోవడమే ఎన్లైట్మెంట్. సో ఓకే, ఆ లైట్ని, దట్ డిజైర్డ్ ఫోర్స్ తెచ్చేదాన్ని నేనే అది అని తెలుసుకోవడం మీకు తెలుస్తుంది. అమేజింగ్గా అసలు జర్నీ ఎలా ఉంటుందంటే, నిజంగా మంచి, మీ అందరికీ కూడా చెప్తాను ఇక్కడ, మంచి గేమ్ ఆడాలి అంటే రూల్స్ ఎలా నేర్చుకోవాలి కదా, కానీ రూల్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయకపోతే, నాకు క్రికెట్ ఎలా ఆడాలో అన్ని రూల్స్ తెలుసు, ఇలా క్యాచ్ పట్టుకుని బౌల్ అనగానే వెళ్ళిపోవాలని తెలుసు, కానీ నేను అలా క్యాచ్ పట్టుకోవడం ప్రాక్టీస్ చేయాలి కదా, అండ్ బ్యాటింగ్ చేయడానికి ప్రాక్టీస్ చేయాలి. అవన్నీ ప్రాక్టీస్ క్లాసెస్సే ఉంటాయి మీకు. ప్రాక్టీస్ నేను చేయడానికి కుదరదు అంటే బ్యూటిఫుల్గా ఈసారి నిజంగా అన్నిటికంటే వెరీ వెరీ ఇంట్రెస్టింగ్గా ఉండేది మనీ, కెరియర్ అండ్ మన బాడీ అండ్ రిలేషన్షిప్స్, ఎవ్రీథింగ్. ఓ మై గాడ్, ఒకటి కాదు, నువ్వంటే ఏంటో తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా అన్నిటికంటే ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, వీఆర్ ద యూనివర్స్, యూనివర్స్ స్పిరిట్ అయి, సోల్ అయి భూమి మీదకి వచ్చి ఫన్ తోటి క్రియేట్ చేస్తూ లవ్ తోటి కనెక్ట్ అవ్వాలి. ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్ ఇస్ లవ్ అండ్ కనెక్షన్. ఎవరితో మనం పోట్లాడుతున్నా, వీళ్ళు నచ్చకపోయినా, ఎమోషన్ ఈజ్ రీప్లేయింగ్, ఎమోషన్ వస్తుంది. అది ఇన్నర్ చైల్డ్కి తెలుసు, ఈసారి మీ బాడీకి కూడా తెలుస్తుంది. అండ్ బాడీ గురించి ఎక్కువ తెలుసుకునేది మన ఆ, దీని గురించి, ఆ, మన ఓమ్ క్లాస్ యాజ్ వెల్ యాజ్ చక్ర క్లాస్, అలాగే మనీ క్లాస్లో మనీ కెరియర్ని ఈ బాడీతో ఎలా సాధించాలి అనేది కూడా తెలుస్తుంది. అమేజింగ్గా ఉండబోతున్నాయి క్లాసెస్. నేనైతే ఒకటే చెప్తా పిల్లలు, మీరు కూడా చాలా అలర్ట్గా వినండి క్లాసెస్. యూ స్టార్ట్ సీయింగ్ యువర్ సెల్ఫ్ లైక్ అ డిఫరెంట్గా, యూనివర్స్ లాగా మీరు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి మీ లోపల ఉన్న డిజైర్డ్ ఇన్నర్ చైల్డ్, ఆ స్మాల్ ఇన్నర్ చైల్డ్కి నా పక్కనే గాడున్నాడు అని ప్రాక్టీసులు జరుగుతాయి. నీ పక్కనే యూనివర్స్ ఉంది అని మీరు ఫీల్ అవుతూ ఉండగానే, యూనివర్స్ మీరు దాన్ని చూడగానే, యూనివర్స్ని అడగగానే ఎక్కడికి రమ్మన్నా వస్తుంది. ఎందుకంటే ఇది ఆమ్నీ ప్రజెంట్ 100% విత్ ఎవ్రీ సోల్తో ఉంటుంది. ఎందుకంటే ఆ యూనివర్సే డిజైర్ అయ్యి నీ అవతారంలోకి వచ్చింది అని తెలుస్తుంది. సో దాన్ని ఎలా తీసుకోవాలి, ఎలాగా మేనిఫెస్ట్ చేయాలి, థింగ్స్ని మనం క్రియేట్ చేసుకోవడానికి వచ్చాం ఇక్కడ. క్రియేట్ చేసుకున్న తర్వాత మీ డిజైర్స్ ఉన్నన్ని రోజులు యూ కెనాట్ గో టు ది ఆస్ట్రల్ realm. ఇక్కడే ఫిజికల్ బాడీ ఈ వరల్డ్లోనే ఉంటాం, అంటే ఈ భూమి మీదే ఉంటాం, ఈ ప్లానెట్ ఈ ప్లేన్ మీదే ఉంటాం. ఇంకో ప్లేన్కి వెళ్ళాం, ఆస్ట్రల్ ప్లేన్కి వెళ్ళలేకపోతాం. బట్ ఇవన్నీ తెలుసుకొని బ్యూటిఫుల్గా మనం ఆస్ట్రల్ ప్లేన్కి ఎప్పుడు వెళ్ళాలి, ఎలాగ మనం మేనిఫెస్ట్ చేయాలి. ఓకే పిల్లలు, ఇది ఇంకా మనం ఇంతకంటే ఎక్కువ ఎస్ మ్యామ్. చేసి యా, ఎక్స్టెండ్ చేసిన ఎక్స్క్రీట్ అంటున్నాను, ఎక్స్టెండ్ చేసిన బాగోదు. ఎస్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ ఫైనల్ గా ఎస్, చాలా క్వశ్చన్స్ కవర్ అయ్యాయి, ఏం చెప్తారు, ఎలా చెప్తారు అనేది కూడా. అండ్ యా, మరి సపోర్ట్ సిస్టమ్ ఎలా ఉంటుంది? సో డౌట్స్ కూడా ఉంటాయి కదా, మరి ఎస్. ఒకసారి కొంతమంది ఫస్ట్ టైం లో అర్థం అవ్వచ్చు, కొంతమంది కాకపోవచ్చు. సో సపోర్ట్ సిస్టమ్ మీ నుంచి ఎలా ఉండబోతుంది? బ్యూటిఫుల్గా ఇప్పుడు మనం ఇచ్చే ప్రతి ఆ, నేను అదే ఛాలెంజ్ ఎలా ఉంటుందంటే, ఇన్ఫర్మేషన్ తీసుకోవడం ఒకటి, అండ్ ఇన్ఫర్మేషన్ సింప్లిఫై చేసి చిన్న పిల్లలకి, ఆ, మనం అన్నం వండి గట్టిగా నవ్వలేరు కదా, దాన్ని మెత్తగా చేసి బుజ్జి బేబీస్కి ఎలా పెడతాం, తినమ్మా అని, అది చక్కగా తినగలదు, అలా చేసిస్తాను నా నుంచి అయితే. అండ్ నా బ్యూటిఫుల్ టీమ్ ఇక్కడ కూర్చున్నారు, ఇక్కడ ఇంకా కార్తివర్ధిని కనిపించట్లేదు ఈరోజు, షీ హ్యాస్ సమ్ వర్క్. కంప్లీట్ సిస్టమ్ వాళ్ళకి ఎంత బ్యూటిఫుల్గా హెల్ప్ చేస్తాం మనం. ఏం క్వశ్చన్స్కి ఏది ఉన్నా సరే 24 hours వాళ్ళకి ఆన్సర్స్ వస్తాయి. అండ్ మనకి రికార్డింగ్స్ ఉంటాయి. అండ్
meditations and music and EFTs, laughter therapies, and everything. It's like a చెప్పాను కదా, ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్. నవ్వుతూనే ఉంటారు. మీ సోల్ మీ కళ్ళ ద్వారా బయట చూస్తూ ఎంజాయ్ చేస్తూ హీల్ అవుతుంది. ఫర్ ష్యూర్ నేను చెప్తున్నాను. క్రియేటివ్ వరల్డ్ అంటే ఏంటో తెలిసి మీరు ఎంత బాగా క్రియేట్ చేస్తారంటే, ఎస్పెషల్లీ కెరియర్ కోసం ఎదురు చూసే వాళ్ళందరూ రండి. మీ కెరియర్ని మీరు ఎంత అద్భుతంగా ముందుకు తీసుకెళ్తారో మీరే చూస్తారు. ప్రతి క్లాస్, అండ్ ఎస్పెషల్లీ చక్ర క్లాస్ గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయలేదు ఇక్కడ. ఇట్స్ గోయింగ్ టు బి అమేజింగ్ అని అయితే నేను చెప్తా. డిజైర్డ్ ఫోర్స్, నాన్ డిజైర్డ్ ఫోర్స్, ఓ మై గాడ్, నేను ఎక్కడున్నాను ఈ డిజైర్ ఫోర్స్, నాన్ డిజైర్ అని తెలుస్తుంది. ఆడుతూ పాడుతూ నేర్చుకుంటాం. ఇట్స్ దట్ ఈస్ ద స్కిల్. నాకు వచ్చిన స్కిల్ అది నేర్పించడం, సింప్లిఫై చేసి. ఐ ఫీల్ సో హ్యాపీ టు మై ఓన్ లోపల ఉన్న పవర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. ఐ మీన్ ఇన్నర్ వరల్డ్, మీ అందరూ కూడా ఇన్నర్ వరల్డ్ కనెక్ట్ అవుతారు, ఇంక్లూడింగ్ నా టీం కూడా. ప్రతి వాళ్ళకి ఇన్నర్ వరల్డ్నే చూసుకోవాలి. బట్ దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్. అందరూ ఒకసారి చెప్పండి, దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్, దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్, దెర్ ఈస్ నథింగ్ అవుట్ సైడ్. యూ కాంట్ రిపేర్ ఎనీథింగ్. వెయిట్ చేయొద్దు, డోంట్ వేస్ట్ యువర్ టైం. యా, ఎస్, Yes, ఇంకేమన్నా? ma'am. And thank you so much. Yeah, thank మ్యామ్ you so much. So, yeah. ఎస్ తల్లి. వన్ ఆఫ్ ద మోస్ట్ రిక్వెస్టెడ్ థింగ్ ఏంటంటే చాలా మంది లాఫ్టర్ థెరపీ అడిగారు. అది చేస్తున్నా. పెడతారా మ్యామ్ ఈ వై బ్యాచ్ లో? నాట్? నేను చెప్పాను కదా మొన్న, ఫ్లైయర్స్ లో వేయలేదు, మీకు సర్ప్రైజింగ్ ఇవ్వబోతున్నాను అని. Yes, yes. మీరు Thank నవ్వొచ్చింది you so much, ma'am. And మ్యామ్, మనం సౌండ్స్ ద్వారా చక్రాస్ ని హీల్ ఎస్ చేసుకుంటున్నామా ఈ కోర్స్? ఎస్, ఈసారి సౌండ్ ద్వారా చక్రాస్ కోర్సులో సౌండ్స్ ద్వారా హీల్ చేసుకుంటున్నాం. ఫోర్క్, ప్రతి సౌండ్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఆ సౌండ్ తోటి వైబ్రేషన్. ఇప్పుడు నేను చెప్పాను, నేను నేర్చుకున్న శ్రామిని జైన్ కోర్సులో మన యూనివర్స్ ఇస్ వైబ్రేషన్ పాడైపోయింది. ద ఒరిజినల్ వైబ్రేషన్ ఆఫ్ ద రూట్ చక్రాలో నీకు సేఫ్ ఫీల్ అవ్వాలి. అండ్ నువ్వు ఇనఫ్, ఎస్ నాకు డబ్బు ఉంది, ఆస్తి ఉంది, ఉద్యోగం ఉంది, ఐ ఫీల్ సేఫ్ అనుకోవడానికి ఇట్స్ అ వైబ్రేషన్. నీ వైబ్రేషన్, నీ బాడీలో వైబ్రేషన్ వెళ్ళిపోయింది ల్యాక్లోకి, కిందకి వెళ్ళిపోయింది, కింద లోకాస్కి. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి భూలోకంలో కూర్చోపెట్టగానే అది విత్ ద వైబ్రేషన్, విత్ ద సౌండ్, ప్రతి సెల్, నీ బాడీలో ప్రతి సెల్. ఇప్పుడు చూడండి, మీకు ఏదైనా పాట వచ్చింది, పాట రాగానే మనం ఏం చేస్తాం, మన బాడీ మనకు తెలియకుండా ఆటోమేటిక్గా కదులుతుంది కదా. సో ఎందుకు, ద బాడీ ఈజ్ అనదర్ కాన్షియస్నెస్, ఇట్స్ సోల్కి సెపరేట్గా వచ్చిన వెహికల్ ఇది. సో దానికి మనం పెట్రోల్ పోసినట్టుగా అది ఎలా పనిచేస్తుందో అలాగే సౌండ్ తోటి ప్రతి సెల్ ఎంత చక్కగా బ్యూటిఫుల్గా మళ్ళీ వచ్చి కూర్చుంటుంది. మీరు చాంటింగ్, యూ విల్ చాంట్ యువర్ ఓన్ శబ్దం అంటే ఇది మంత్ర అనుకోవద్దు. అది మీరేం చేయాలో మీకు అన్నీ తెలుస్తాయి. క్లాస్కి రండి, బాగుంటుంది. ఇట్స్ వైబ్రేషన్ తోటి, సౌండ్ తోటి నువ్వు ఎలాగా నీ డిజైర్ ఫోర్స్ని పైకి తీసుకోవాలి. రేజింగ్ యువర్ డిజైర్డ్ ఫోర్స్ సాటిస్ఫై అయితేనే పైకి వస్తుంది, లేకపోతే కిందకి వెళ్ళిపోతుంది. అందుకనే మన ఎడిక్షన్స్ కానీ, లేకపోతే ల్యాక్ కానీ, డెట్ కానీ, మన ఈఎంఐలు కట్టలేక క్రెడిట్ కార్డ్స్ కానీ. సో అది ఎస్ ఎస్ పిల్లలు. ఇంకొక క్వశ్చన్ మా, yes, ma'am. Yeah. మనీ బ్లాక్స్ ఏ చక్రాలో ఉండొచ్చు తెలుసుకోవాలని ఉంది. అసలు మీకు తెలుసా, మనీ బ్లాక్స్ అనేది సోలార్ ప్లెక్సస్ చక్ర ఇస్ ఫర్ ద మనీ అండ్ ద పవర్ అంటే నీ కెరియర్ కానీ, నీ జాబ్ కానీ, లేకపోతే నీ బిజినెస్ వాటెవర్. అక్కడ బ్లాక్ రావాలంటే ఎనర్జీ ఎక్కడి నుంచి బ్లాక్ అయితే అక్కడికి వస్తుంది బ్లాక్. ఇప్పుడు కింద పడిన ఎనర్జీ, ద వేగస్ నర్వ్ నుంచి వచ్చిన ప్రాణ, ద లైఫ్ ఫోర్స్ ఎనర్జీ విత్ ద లైట్, ఇట్ కమ్స్ అండ్ ట్రావెల్స్ డైరెక్ట్గా. పడేప్పుడు దానికి ఏం లేదు, జస్ట్ వెనక నుంచి వస్తుంది చక్కగా. వచ్చినప్పుడు నీ పాత్రలోకి వచ్చి అక్కడి నుంచి పైకి రేస్ చేయాలి. అది మన ఓన్ ఎఫర్ట్, అది మనిషి క్రియేషన్తో రేస్ చేయాలి. దట్ ఈస్ అ కాంట్రాక్ట్ మనది. మన తాత ముత్తాతలు వాళ్ళు రేస్ చేయలేకపోయారు, మన తల్లిదండ్రులు రేస్ చేయలేకపోయారు. ఎనర్జీ అక్కడ స్టక్ అయింది. ఈరోజు నాకు దగ్గర డబ్బులు రాలేదంటే ఫస్ట్ థింగ్ నీకు రూట్ చక్ర దగ్గర ఫ్రోజన్ అయిపోయింది, ఫియర్ తోటి, భయం. నేనంటే భయం, అక్కడ నీకు ఆగిపోయి నీ ల్యాక్లోకి ఉన్నావు. అక్కడి నుంచి అక్కడ బ్లాక్ అయింది. మళ్ళీ నీ ఓన్ ఎఫర్ట్గా మానవ ప్రయత్నం అని మొన్న ఎవరో క్వశ్చన్ అడిగారు, అలాగా ద లెఫ్ట్ బ్రెయిన్ తోటి నేను వెళ్ళి ఫిజికల్గా తయారు చేసుకుని వచ్చినప్పుడు, అన్నీ తయారు చేసినప్పుడు నీకు క్రియేటివ్
అవర్ కలెక్టివ్ అందరి తాత ముత్తాతల ఎమోషన్స్ ఇక్కడ కనెక్ట్ అయినాయి. ఈ రెండు బ్లాక్ అయితే అఫ్ కోర్స్ నీ మనీ ఎక్కడ అన్నీ బ్లాక్ అవుతాయి. ఈ మూడు చక్రాస్ ఆల్వేస్. కానీ మనీ అండ్ పవర్ని సాధించాలి అంటే సోలార్ ప్లెక్సస్ చక్ర ఫర్ షూర్. కానీ దాన్ని దెర్ ఇస్ అ వే టు స్టార్ట్ ఫ్రమ్ ద రూట్ చక్ర. బట్ మనీ క్లాస్లో కూడా కొంచెం ఈ చక్ర గురించి అండ్ ఆ డిజైర్డ్ ఫోర్సెస్ని మనం కదిలిస్తాం. వేరేజ్ నేను వూమ్ క్లాస్లో కనుక ఎలా అయితే మన చక్ర క్లాస్లో మనకు ఇస్తానని చెప్పాను కదా, ఎడిక్షన్స్కి ఆ బాడీ మూమెంట్స్ ఇస్తానని చెప్పాను, అలాగే ఈ చక్ర క్లాస్లో ఉన్న బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ని నేను దీనికి ఇస్తాను, మనీ క్లాస్ కూడా ఇవ్వబోతున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ, మచ్. లవ్ యూ సో మచ్. ఎస్ 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 ఎస్. థ్యాంక్ యూ ఎస్ మ్యామ్. సో చాలా క్వశ్చన్స్ కి ఓపిక్గా ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్ మ్యామ్, ఇది ఫ్రెండ్స్. సో దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఓపెన్ గా ఉన్నాయి. అండ్ ఆగస్ట్ 2 వరకు అయితే మనకు యా నా వైబ్రేషన్ యా ఆగట్లా. ఇట్స్ ఇట్స్ మొమెంటం. ఇది ఏదో తిరిగి తిరిగి తిరిగింది ఫ్యాన్, కొంచెంసేపు ఇది ఆపినా కూడా ఎలా తిరుగుతుంటుందో, ఇట్స్ లైక్ ఐ కెన్ ఫీల్ దాట్ యా యా ఇట్ హ్యాస్ సో ట్రావెల్డ్ అ లాంగ్ అది జర్నీ ఫ్రెండ్స్. అని చెప్తున్నా నేను ఎనర్జెటికల్. ఎస్ నాన్న చెప్పు. యా సో అదండి. సో ఆగస్ట్ 2 వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. సో మనకు ఆగస్ట్ 4 నుంచి అయితే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో దీనికి సంబంధించిన ఇంకా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో రిజిస్ట్రేషన్ లింక్స్ ఉంటాయి, అదే విధంగా కాంటాక్ట్స్ ఉంటాయి, వాట్సాప్ నెంబర్ కూడా ఉంటాయి. సో మీరు ఆ నంబర్స్ కి మీరు కాంటాక్ట్ అయినట్లుగా కనుక మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మా టీం మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ మీరు డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లింక్స్ కూడా అక్కడ నుంచి ఉంటాయి అనమాట. ఓకేనా? అండ్ ఏ డౌట్ ఉన్నా కూడా మీరు హ్యాపీగా మా టీం ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్. థ్యాంక్ యూ సో మచ్ హర్షిత, నందు, నందిని అండ్ థ్యాంక్ యూ సో గారు. మచ్. లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మనందరూ మ్యామ్. రెడీగా థ్యాంక్ ఉన్నాం. యూ. మీరందరూ థ్యాంక్ యూ రెడీగా, మ్యామ్. యా మీరందరూ రెడీగా ఉన్నారా? ఎస్ రెడీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వన్ సెకండ్. రెడీ. బ్యూటిఫుల్ యూట్యూబర్స్ అండ్ ఆల్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ, అందరూ యూట్యూబర్స్ అండ్ ఎవ్రీబడి ఎవరైతే చూస్తున్నారో, కమ్ కమ్ అండ్ నో అబౌట్ యువర్ సెల్ఫ్ అంతే. అండ్ మేనిఫెస్టేషన్స్ ఎంత ఈజీనో, ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్ అని మీరు తెలుసుకుంటారు. ప్లీజ్ కమ్ జాయిన్ అండ్ చూడండి మీరు మీ లైఫ్ని మీ ఎలా బ్యూటిఫుల్గా అబండెంట్ లైఫ్గా మార్చుకోగలుగుతారో తెలుస్తుంది. పిల్లలు మీరందరూ ఒకసారి చెప్పేసేయండి ఎంత ఈజీనో, ఎంత సింపుల్, ఎంత ఇట్స్ ఈజీ, ఇట్స్ సింపుల్, ఇట్స్ ఫన్. మనం మేనిఫెస్ట్ చేయడం, క్రియేట్ చేయడం. లవ్లీ లవ్లీ. ఇట్స్ డన్. థ్యాంక్ యూ వెరీ మచ్.